हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता माता जी। जी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता हरे जी। कृष्ण माता जी। हरे कृष्ण दंडवत माता जी। प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम అందరికీ। Thank माता you हरे for जी। कृष्ण joining माता today's जी। session. हरे हरे कृष्ण माता कृष्ण। जी। दंडवत प्रणाम। हरे कृष्ण माता दंडवत जी। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी। माता जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे Welcome to कृष्ण today's माता जी। session. कृष्ण Welcome to माता today's session. माता जी हरे दंड कृष्ण माता प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण అందరికీ. Thank you so much for joining today's session. సో ఇవాళ మనం 15వ అధ్యాయం అనేది చర్చించుకోబోతున్నాము. ఒకసారి మనం 14వ అధ్యాయం అనేది రివైజ్ చేసి చేద్దాము. అంతకన్నా ముందు మనము మంగళాచరణ అనేది చేద్దాం. ఓకే, ఒక్క నిమిషము నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఇవాళ సెషన్ జాయిన్ అయినందుకు. ఆ, ఇవాళ మనము పురుషోత్తమ యోగం చర్చించుకోబోతున్నాము. 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము. అయితే అంతకన్నా ముందు అసలు పురుషోత్తమ మాసం కూడా రాబోతుంది. నిన్న ఒక మాతాజీ కూడా చెప్పారు, మాతాజీ దాని ప్రాముఖ్యత కూడా చెప్పండి అని. అది కూడా చర్చించుకొని చెప్పుకుందాము. అంతకన్నా ముందు 14వ అధ్యాయాన్ని రివిజన్ చేద్దాం. ఓకే, రివిజన్ చేశాక మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన సెషన్స్ అనేవి ఇంకా ఇవాళ అయిపోతే ఇంకా 3 days లో మనకి 18 అధ్యాయాలు అనేవి కంప్లీట్ అవుతాయి. సో మరి ఆ తర్వాత ఏంటి, మీరు ఇంత శ్రద్ధగా అటెండ్ అవుతున్నారు కదా, మరి మీకు ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టి సర్టిఫికేట్స్ ఇవ్వడము, సో మీ ఆ, మీకు ఎలా అనిపించాయి క్లాసెస్ అని మీ దగ్గర నుండి తెలుసుకోవడము, మీకు ఫర్దర్ క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కూడా మా బాధ్యత. కాబట్టి దాని గురించి వివరాలు అనేది చెప్పుకుందాం. ఓకే, ఎస్. 14వ అధ్యాయం పేరేంటి చెప్పండి. గుణత్రయ విభాగ గుణత్రయ విభాగ విభాగ యోగ. యోగము. కరెక్ట్, గుణత్రయ విభాగ యోగము.
ఆ దానికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం పేరేంటి? ట్రాప్ ట్రాప్. ట్రాప్ సో ఈ టీ ఏంటి? టీ అంటే 3 మోడ్స్. 3 గుణములు. 3 గుణములు, త్రిగుణాలు. కరెక్ట్. ఏంటా 3 గుణములు? సత్వ రజో రజోగుణము తమో గుణం. తమో గుణం. కరెక్ట్. అయితే ఈ గుణాలని వేటితో పోల్చుకున్నాం నిన్న మనం సెషన్ లో? కరెక్ట్, తాడుతో పోల్చుకున్నాం. కరెక్ట్. ఓకే. మరి ఎట్లా ఇవి మనల్ని తాడుతో పోల్చుకొని ఎట్లా ఇవి మనల్ని కట్టేసి ఎట్లా ఆడిస్తున్నాయి అనుకోవడానికి ఒక పోలిక తీసుకున్నాం. అది గుర్తుందా? తోలు బొమ్మలాట, పప్పెట్ షో, తోలు బొమ్మలాట. ఓకే. నిన్న మనం చూసుకున్నట్లయితే 3 ఆడవాళ్ళు ఇట్లాగా తాళ్లు కట్టేసి జీవుల్ని ఆ లాగుతూ ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఆ 3 ఏంటి అంటే మన 3 గుణాలని సూచిస్తూ ఉన్నాయి. ఓకే. అయితే మరి జీవుడు ఎందుకు ఇలా 3 గుణాల ప్రభావంలోకి వచ్చారు? దేని వల్ల? పర్సంటేజ్ లో డిఫరెంట్ ఉంది. అసలు ఎందుకు త్రిగుణాల ప్రభావంలోకి వచ్చాము అంటే మనం ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి వచ్చిన వెంటనే త్రిగుణాల ప్రభావం అనేది పడుతుంది అనమాట. సో ఎందుకు వచ్చాం త్రిగుణాల ప్రభావంలో కంటే మనం భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఈ భౌతిక జగత్తు యొక్క గుణమే త్రిగుణాలు కలిగి ఉండడం అనమాట. దీని నేచరే అలా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడికి రాగానే ఆ త్రిగుణాల ప్రభావం అనేది మన పైన పడింది. ఓకే. నెక్స్ట్ ఆర్ అంటే ప్రాముఖ్యత కోసం పందెం. పందెం. కరెక్ట్. అయితే ఎవరు గెలుస్తారు అనుకున్నాం నిన్న? యాక్చువల్ గా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అన్ని గుణాల పాళ్ళు ఉంటాయి, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఎక్కువ ఉంటుంది. కొందరిలో సత్వ గుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో రజో గుణం ఎక్కువ ఉంటుంది. హరే కృష్ణ. ఓకే. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం అనేది ఎక్కువ ఉంటుంది. మనలో మన గుణాల్లో పందెం అనేది నడుస్తుంటుంది అనమాట. ఒక రోజులో ఒక సమయంలో ఏమో సత్వగుణం అనేది ఎక్కువగా ఉంటది, రోజులో ఇంకొక సమయంలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, ఇంకొక సమయంలో తమోగుణం అనేది ఎక్కువ ఉంటుంది. హరే కృష్ణ. వెంకటేశం ప్రభు దయచేసి మ్యూట్ లో ఉండండి, మీ మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఏ. ఏ అంటే గుణములలో కర్మలు, యాక్షన్స్ ఇన్ ద మ్యాన్. గుణములలో కర్మలు. కరెక్ట్. అయితే మనం చాలా కర్మలు చర్చించుకున్నాము. సత్వగుణంలో ఉన్న వారికి ఎలాంటి ఆహారం ఇష్టమని అనుకున్నాం నిన్న? మంచి సాత్వికమైన వెజిటబుల్స్, ఫ్రెష్ ఫుడ్. కరెక్ట్. వాళ్ళు ఎటువంటి పుస్తకాలు చదవాలి అని ఇష్టపడుతూ ఉంటారు? ప్రేరణాత్మక జీవిత చరిత్రలు. కరెక్ట్. వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ వినాలని ఉంటుంది? శాస్త్రీయ మరియు మృదువైన సంగీతం. కరెక్ట్. వెరీ నైస్. హరి బోల్. నెక్స్ట్ రజోగుణంలో ఉన్నవారు ఎక్కువ ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారంటే స్పైసీగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు? థ్రిల్లర్ బుక్స్, వాళ్ళకి ఫిక్షన్ అలాంటివి కావాలి. సైన్స్ ఫిక్షన్. వాళ్ళు ఎలాంటి మ్యూజిక్ వినాలనుకుంటారు? బీట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి. కరెక్ట్. ఇంకా తమో గుణంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? వాళ్ళు యాక్టివ్ ఉంటారా? ఏ భావంతో ఉంటారు వాళ్ళు? ఎప్పుడు బద్ధకంతో ఉంటారు, అలసత్వంలో ఉంటారు, ఫ్రెష్ ఫుడ్ తినరు. మరి సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి ఉద్ధరింపబడతారు? స్వర్గ. సత్వగుణం పైన ఉన్నతమైన లోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్తూ ఉంటారు. రజోగుణంలో ఉన్నవారు మానవ జాతిలోనే పుడతారు, భూలోకంలోనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళంత తపనతో వర్క్ చేస్తున్నారు కాబట్టి. తమో గుణంలో ఉన్న వారి పరిస్థితి ఏమవుతుంది? జంతు జాతిలో వెళ్ళిపోతారు, లేదా నరక లోకాలకైనా వెళ్ళిపోతారు అని చర్చించారు. కరెక్ట్. మరి వీటన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. పి అంటే ఏంటి గుర్తుందా? ట్రాప్ లో పి అంటే పవిత్ర జీవనం. ఎలా వస్తుంది? ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళగలగాలి. త్రిగుణాలకు అతీతంగా ఉన్న గుణానికి ఒక పేరు చెప్పుకున్నాం. ఏంటది?
శుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వము, కరెక్ట్. మరి శుద్ధ శుద్ధ సత్వంలోకి భక్తులు. రావాలి అంటే ఎవరిని పట్టుకోవాలి మనము? భగవంతుని పట్టుకోవాలి. ఎందుకు భగవంతుణ్ణి పట్టుకుంటే గుణాలకు అతీతంగా రాగలుగుతాము? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఎవరైతే బావి బయట ఉన్నారో, బావిలో మునిగిపోతున్న అంటే పడిపోయిన వ్యక్తిని బయటికి లాగాలంటే బావి బయట ఉన్న వ్యక్తే తాడేసి లాగలరు. అలానే భగవంతుడు, భగవద్ భక్తులు, శుద్ధ భక్తులు ఎవరంటే వాళ్ళు గుణాలకు అతీతంగా వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి మనం వారి శరణు తీసుకుంటే మనల్ని ఈ గుణాలకి అతీతంగా పైకి తీసుకురావడం అనేది వాళ్ళు చేస్తారు. ఓకే, అర్థమైందా? క్లియర్ అయిందా ఈ చాప్టర్? ఓకే, ఫైన్. సో మాతాజీ చెప్పండి. హలో, చెప్పండి. వాయిస్ క్లియర్ ఉందా మాతాజీ? అయితే మాతాజీ ఇది సెకండ్ చాప్టర్ లో చెప్తాడు కదా ప్రభుజీ, కృష్ణుడు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మూడు గుణాలు తెగించడం అంటే శుద్ధ సత్వగుణాలు అని అర్థమాట. కరెక్ట్, అంతే. త్రిగుణాలకి పైకి రా అంటే బేసిక్ గా మనం ఇక్కడ ఎటువంటి పనులు చేసినా పుణ్యమైన కార్యాలు చేస్తే సత్వగుణంలో ఉంటాము. మనము తపనతో ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నాం అనుకోండి, రజోగుణంలో ఉంటాము. అసలు బద్ధకంగా మందమతిగా ఉన్నామంటే తమో గుణంలో ఉంటాము. ఓ అర్జున, నువ్వు ఈ 3 గుణాల్లో కాదు, ఈ 3 గుణాలకి పైకి రా. పైకి రావాలి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే భగవద్ భక్తి చేస్తే, శుద్ధ భక్తి అనేది మనం ఆ స్థలంలోకి వెళ్తే మనం ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్తాం. అందుకనే భగవంతుడు చెప్తున్నారు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో అట్లా నువ్వు శుద్ధ సత్వంలోకి వచ్చి నువ్వు ఆలోచన చేయాలి అని భగవంతుడు అక్కడ కూడా చెప్తారు. అదే మనకి డీటెయిల్డ్ గా 14వ అధ్యాయంలో కూడా చెప్పారనమాట. ఈ గుణాల్లో చిక్కుకుపోవద్దు. ఈ 3 కూడా తాళ్ళు లాంటివి, మనల్ని బంధిస్తున్నాయి. మనం బంధనంలో ఉండకూడదు. బంధనం నుండి విముక్తులం అవ్వాలి అంటే ఎవరైతే బయట మనకి చేయూతనిస్తున్నారో వారి కృపని మనం పొందాలి. వారిని శరణాగతి తీసుకుంటే, గురువులు, ఆచార్యులు, శుద్ధ భక్తులు, భగవంతుడి శరణాగతి మనం తీసుకుంటే మనల్ని ఈ గుణాల నుండి బయటికి తీసుకొస్తారు ప్రభు. సో మీరు చెప్పిన శ్లోక నిన్న మనం డిస్కస్ చేసుకున్న అధ్యాయం కూడా 2 సింక్ లోనే ఉంటాయి. ఓకేనా రేవంత్ ప్రభుజీ? ఓకే, డిస్కనెక్ట్ అయిపోయినట్లున్నారు. దట్స్ ఫైన్. ఓకే, మీకు కొన్ని అనౌన్స్మెంట్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ 8:15 అవుతుంది కాబట్టి జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు మోస్ట్లీ అయ్యారేమో. యా, మనకి 14వ తారీఖుకి 18 అధ్యాయాలు అనేవి కంప్లీట్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఇవాళ 15 అయిపోతుంది కాబట్టి 12, 13, 14 14వ తారీఖుకి మనకి 18 అధ్యాయాలు తెలుసుకున్న వాళ్ళం అవుతాము. అయితే అబిట్స్ ఇస్కాన్ టెంపుల్లో మనకి మే 17వ తారీఖున గెట్ టుగెదర్ ఉంటుంది. ఓకే, సో ఇస్కాన్ అబిట్స్ హైదరాబాద్, ఇది మీకు లొకేషన్ అనేది మేము షేర్ చేస్తాము, ఇన్విటేషన్ అనేది గ్రూప్లో పంపిస్తాము. సో ఆ రోజు సాయంత్రం 5 నుంచి 7:30 వరకు మనకి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఓకే, మీరందరూ ఎవరైతే రాగలరో ఆ గెట్ టుగెదర్కి మీరు వచ్చినట్లయితే అక్కడ మీరు అందరూ కూడా పర్సనల్గా మీట్ అవ్వచ్చు. మీలో మీరు ఒక్కొక్కరిని మీట్ అవ్వచ్చు, మనందరం కలుసుకోవచ్చు. మా టీంని కూడా మీరు అందరూ కలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇంత చక్కగా అటెండ్ అయ్యారు, ఇంత సిన్సియర్గా తెలుసుకున్నారు కాబట్టి మీ అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి మీకు ఆ కృతజ్ఞత తెలపడం అనేది మా బాధ్యత. సో మీ అందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు మనకి కొంచెం సేపు క్లాస్ ఉంటుంది, కథ ఉంటుంది. ఆ కథ అయ్యాక మీకు అందరికీ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ తర్వాత కీర్తన ఉంటుంది అండ్ ప్రసాదం కూడా ఉంటుంది. సో సాయంత్రం 5కి మీరు ఇస్కాన్ అబిట్స్ టెంపుల్కి రాగలిగినట్లయితే 7:30 ఆ టైం కల్లా కూడా మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రసాదం తీసుకొని మీరు మళ్ళీ మీ ఇంటికి రిటర్న్ అవ్వచ్చు. ఓకే, మీకు డీటెయిల్స్ అనేవి ఇంకా మేము వివరంగా ఒక ఇన్విటేషన్ లాగా పెట్టి షేర్ చేస్తాము గ్రూప్లో. అయితే ఆ రోజు వేరే ఈవెంట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి SGR 13 ఇది నడుస్తుంది కదా, అలానే చిన్నపిల్లలకి సమ్మర్ క్యాంప్ క్లాసెస్ కూడా అవుతూ ఉన్నాయి. ఆ రోజే వాళ్ళకు కూడా గెట్ టుగెదర్ అనమాట. సో సమ్మర్ క్యాంప్ కూడా మనము ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసుకుంటాము. సో పిల్లలందరూ కూడా ఆ రోజే వచ్చి వాళ్ళు ఏవేవైతే నేర్చుకున్నారో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళు కీర్తన్స్, శ్లోకాస్ ఏం నేర్చుకున్నారో అవంతా కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఇస్తాము. దాంతోపాటు కొత్తగా టెంపుల్లో కూడా సంతులన్ అని ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తారు. సో కొత్త డివోటీస్కి కూడా భక్తిలోకి ఎలా రావాలి, మీరు మీ జీవితంలో వచ్చే అడ్డంకులని మీరు ఎలా భక్తి ద్వారా జయించాలి అనే టాపిక్స్ పైన మనకి సంతులన ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. అలా 2-3 ఈవెంట్స్ కలిపి ఉంటాయి మనకు ఆ రోజు. సో కొంచెం అరగంట అటు ఇటు అవ్వచ్చు, కానీ మోస్ట్లీ మీకు 8 o'clock కల్లా అన్ని కంప్లీట్ చేసి పంపించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో ఇస్కాన్ అబిట్స్ హైదరాబాద్లో మే 17న సాయంత్రం 5కి మన గెట్ టుగెదర్ అనేది ఉంటుంది.
ఓకే. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో రాగలరో వాళ్ళందరూ కూడా వచ్చి మీరు సర్టిఫికేట్ తీసుకొని మీరు అందరూ కూడా మనందరం కూడా కలుసుకొని ఒకసారి ఒకరినొకరు పరిచయం చేసుకొని ఇంకా మన జర్నీని ముందుకు తీసుకెళ్ళడానికి అదొక నాందిగా భావించి మనము అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి మేము హోప్ చేస్తాం. ఓకేనా? సో ఎవరైతే ఊర్లో లేరో మేము రాలేమంటారో వాళ్ళు మాత్రం ఇంకా నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా మళ్ళీ మీట్ అయినప్పుడు విల్ ఇన్వైట్ యూ, అప్పుడు మనం కలుసుకుందాము. బట్ ఎవరెవరైతే హైదరాబాద్లో ఉన్నారో రావడానికి మీకు వీలు పడుతుందో డెఫినెట్లీ రండి. ఇలా మనం ఆన్లైన్లో చూసుకోవడం ఒక ఎత్తు అయితే పర్సనల్గా మనం మనుషులం కలిసి అది ఏమైతే నేర్చుకున్నామో వాటి గురించి చర్చించుకోవడము అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి బ్యాచ్కి కూడా మేము ఇది అయ్యాక గెట్ టుగెదర్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో వి హార్ట్లీ వెల్కమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఓకేనా? అయితే నెక్స్ట్ సెషన్స్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే క్లాస్ చివరికి వచ్చేసరికి మేబీ ఇంతమంది ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి నేను ఇప్పుడే అది అనౌన్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో మనకి ఇది థర్స్డేకి అయిపోతుంది బ్యాచ్ అనేది. సో నేను నిన్న అనుకున్నట్లు ఆల్రెడీ భగవద్గీత 108 శ్లోకాల బ్యాచ్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఓకే, అది ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు. సో మీరందరూ కూడా అదే బ్యాచ్కి కనెక్ట్ అయినట్లయితే నేనే మీకు భగవద్గీత అనేది 108 శ్లోకాస్ అనేవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ మనకి 7వ అధ్యాయంలో ఇప్పుడు ఉన్నామన్నమాట. 6 అధ్యాయాల్లో 108 శ్లోకాలు కవర్ చేశాము. ఇప్పుడు 7వ అధ్యాయం భక్తి యోగం నుండి మనము మొదలు పెట్టాల్సింది ఉంది. మళ్ళీ మనం తిరిగి కంటిన్యూ చేయాల్సింది ఉందన్నమాట. ఇప్పుడు ఈ క్లాసెస్ జరుగుతున్నాయని ఆ క్లాసెస్కి నేను బ్రేక్ ఇచ్చాను. బట్ ఈ క్లాసెస్ అయిపోయాక మళ్ళీ ఇమీడియట్గా ఆ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అందులో మీరందరూ కూడా జాయిన్ అయ్యి ఈ జర్నీని కంటిన్యూ చేయాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇంత శ్రద్ధ పెట్టి వింటున్నారు, దీన్ని కంటిన్యూ చేస్తేనే మీరు భక్తిలో దృఢంగా నిలబడగలుగుతారు. భగవద్గీత తెలుసుకుని వదిలేయడానికి కాదు, భగవద్గీత తెలుసుకొని ఆచరిస్తూ ముందుకెళ్ళి మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడానికి. సో తెలుసుకొని ముందుకెళ్ళడానికి మీకు ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఈ కంటిన్యూషన్ క్లాసెస్ అన్నమాట. మీకు అనిపించవచ్చు, మాతాజీ మరి మేము మొదట 6 అధ్యాయాలు వినలేదు కదా అంటే, మీరు ఈ 18 రోజులు విన్నారు కదా. 18 రోజులు విన్న తర్వాత మీరు ఇనిషియల్ 6 చాప్టర్స్ ఇప్పుడు విన్నారు కదా, దానిపైననే మనం ఆ 108 శ్లోకాస్ కూడా డిస్కస్ చేస్తుంటాం. సో మీరు ఏమి కోల్పోయేది అంటూ స్పెషల్గా ఉంటుంది. బట్ ఇఫ్ సపోజ్ మీకు ఇంకా అవి కూడా మేము ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇప్పటిదాకా జరిగిన రికార్డింగ్స్ కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఓకేనా? సో డెఫినెట్లీ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మీరు డెఫినెట్లీ ఆ క్లాసెస్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. ఇంత చక్కగా జాయిన్ అవుతున్నారు. రోజు నేను మిమ్మల్ని ఎసెన్స్ అడుగుతూ ఉంటే, సంక్షిప్త నామం గురించి అడుగుతుంటే క్లాస్లో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా చక్కగా చెప్తున్నారు. మీలో ఆ సిన్సియారిటీ ఉంది. సో ఆ సిన్సియారిటీ ఉన్నప్పుడు దాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకువెళ్ళడానికి మీకు ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది మా బాధ్యత. మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చి మీరు కంటిన్యూ చేస్తారు అని చెప్పి మేము మీ అందరి నుండి ఆశిస్తున్నాం. మరి జాయిన్ అవుతారా? మీకు వివరాలు అనేవి నేను పంపిస్తాను. సో అది కూడా ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడే 8 నుంచి సేమ్ ఇదే టైం మనకి 8 నుంచి 9:15, 9:30 లోపు నేను క్లోజ్ చేసేస్తాను క్లాస్. ఓకే, నా ఆలోచన ఏం నడుస్తుందంటే వారానికి ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతానికి శుక్రవారం అవుతుంది. ఫ్యూచర్లో అన్నీ కుదిరితే భగవంతుని దయ వల్ల ఇంకొక క్లాస్ పెట్టుకోగలిగితే వారానికి 2 క్లాసులు పెట్టుకుందాం. 2 క్లాసులు పెట్టుకుంటే మనం ఫ్రీక్వెంట్గా కలుస్తున్నట్లు ఉంటుంది. అండ్ మన సిలబస్ కూడా ముందుకెళ్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా స్ట్రక్ అవుతుంటే మీ సాధనలో కానీ అది కూడా మనము చర్చించుకుంటూ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఫ్రైడే క్లాసులు అయితే అవుతూ ఉన్నాయి. సో ఫ్రైడే క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడైతే ఇంకొక క్లాస్ కూడా నేను తీసుకోగలను పలానా టైంలో అని ఫిక్స్ అవుతానో అప్పుడు మీ అందరికీ చెప్తాను. ఆ క్లాస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేం మళ్ళీ కొత్త క్లాస్ కాదు, ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అదే ఇంకొక క్లాస్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫ్రైడేలో మనము 7వ అధ్యాయంలో 7.3 శ్లోక డిస్కస్ చేసామనుకోండి. రేపు పొద్దున నేను ఫ్యూచర్లో ట్యూస్డే ఒక క్లాస్ పెట్టాను అనుకోండి, ఆ రోజు 7.4 శ్లోక అనేది డిస్కస్ చేస్తాం. కంటిన్యూషన్ ఉంటుంది, అదేమి సిలబస్ అనేది మారదు. ఓకేనా? క్లియర్ అయిందా ఇంతవరకు? సో ఇన్విటేషన్ ఒకటి, నెక్స్ట్ క్లాసెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ అయిందా? ఓకే మాతాజీ 108 క్లాస్ లోకి జాయిన్ అవుతాము.
కానీ అది మాది voice బెంగళూరు మాతాజీ, అక్కడికి మా హైదరాబాద్ డీటెయిల్స్ అయితే పెట్టండి రాలేం మాతాజీ చాలు. మాతాజీ. డెఫినెట్లీ. అందుకే చెప్పాను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రండి, వేరే ఊర్లో ఉన్నవారు మళ్ళీ ఈసారి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మనం కలుసుకుందాం. ఓకేనా? ఇది సో మాతాజీ వాయిస్ మెసేజ్ అది పెట్టండి మాతాజీ. నేను క్లాసెస్ పెడతాను. మాతాజీ. కొత్త క్లాస్ లింకులు పెట్టండి మాతాజీ మేడం. మాతాజీ జయశంకర్ భూపాల్పల్లి. మాతాజీ మీరు ఇస్కాన్ లోనే ఉంటారా? లో ఉండను, నేను ఇంట్లో ఉంటానండి. తప్పకుండా తప్పకుండా వస్తాం మేడం, నేను తప్పకుండా ఇస్కాన్కి వస్తాను. మొన్న ఓకే. బోట్ ఫెస్టివల్ వచ్చాను మాతాజీ. ఓకే, ఓకే. రండి. మన ఫోకస్, మన డిస్కషన్ దీనిపైన వెళ్ళనివ్వండి. ఓకేనా? బోర్డ్ ఫెస్టివల్ కి వచ్చాము అవన్నీ వద్దు, ఎందుకంటే మన ఫోకస్ ఎట్టయితే ఉందో అటు వెళ్తేనే మనం టైం తక్కువలో ఎక్కువ విషయాలు అనేవి చర్చించుకోవచ్చు మనము. ఓకేనా? సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే డెఫినెట్లీ ఈ క్లాసెస్ జాయిన్ అవ్వండి. గెట్ టుగెదర్ కి రాగలిగిన వాళ్ళందరూ కూడా రండి. ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉండి రాలేకపోతే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం. మీరు రాలేకపోయినా పర్వాలేదు, మనం క్లాసెస్ లో కలుసుకుంటాం కాబట్టి మీరేమి కోల్పోరు. ఓకేనా? బట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా రండి. మీకు చాలా డివోటీస్ పరిచయం అవుతారు, అందరూ ఎలా చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఆన్లైన్ లో కలవడం వేరు, పర్సనల్ గా మనం అందరం ఒక చోట కలిసి ఓకే ఇంతమంది డివోటీస్ ఉన్నారా, సో వీళ్ళందరూ ఇలా కీర్తన చేస్తారా, వీళ్ళందరూ ఇలా సాధన చేస్తారా అనే వివరాలు అనేవి మీరు తెలుసుకుంటే ఇంకా మీకు ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా రండి. ఓకే? ఈ డీటెయిల్స్, ఫ్రైడే క్లాసెస్ గురించి నేను డీటెయిల్స్ అనేవి మీకు వాయిస్ నోట్లో పెడతాను గ్రూప్లో. అండ్ మీకు ఒక గ్రూప్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అది జస్ట్ క్లిక్ చేస్తే మీరు ఆ క్లాసెస్లో జాయిన్ అవుతారు. ఆ వివరాలు అనేవి అన్నీ కూడా నేను వాయిస్ నోట్లో క్లియర్గా పెట్టేసి మీకు మెసేజ్ అనేది పంపిస్తాను గ్రూప్లో. ఓకే? మీరు ఇప్పుడు ఏదైతే గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లో వచ్చే మెసేజెస్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ నేను వేరే గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ అవ్వమంటే ఆ జాయిన్ అయ్యే లింక్ కూడా ఇస్తాను, మీరు జస్ట్ దాన్ని టచ్ చేస్తే మీరు ఆ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. ఓకే? సో ఏ గ్రూప్ ఏంటి అనేదాన్ని కూడా నేను ఒక్కసారి ఫైనలైజ్ అయ్యాక మీకు పంపిస్తాను. ఓకే? ఇది క్లియరా కదా? ఇది ఒక్కటి చెప్పండి నాకు, అంతే. ఇంకా మిగిలిన విషయాలకు వెళ్తే మన టైం క్లియర్ అయిపోతుంది. మాతాజీ. ఓకే, ఇంకొక ప్రశ్న, ఎంతమంది జాయిన్ అవుతారు? హరే కృష్ణ మాతాజీ. జాయిన్ సుజాత అవుతాం మాతాజీ, మాతాజీ. సుజాత మేము జాయిన్ అవుతాం. జాయిన్ అవుతాను మేడం. ఓకే, నేను చూస్తాను. అంటే ఇక్కడ చాలా మంది నేను జాయిన్ అవుతాను అంటున్నారు. రేపు అక్కడ క్లాసెస్ లోకి వెళ్ళిపోయాక సుజాత మాతాజీ పేరు గాని, శ్రీనివాస్ ప్రభుజీ పేరు గాని, నారాయణ ప్రభుజీ పేరు గాని, ఎవరైతే నన్ను బాగా క్వశ్చన్లు అడుగుతూ వింటూ ఉన్నారో వాళ్ళ పేర్లు నాకు బాగా నోట్ అయిపోయి ఉన్నాయి. చాలా, ఇంకా నేను ఇప్పుడు చెప్పట్లేదు అందరి పేర్లు, బట్ మీ అందరి పేర్లు కూడా నేను చూస్తూ ఉన్నాను డైలీ. సో మీ అందరూ కూడా జాయిన్ అయితే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనే తపనలోనే మేము ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఓకే? సో భగవద్గీత మన జీవితంలోకి రావడం చాలా అరుదు, వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనదే అన్నమాట. ఓకే? సో ఇంకా తర్వాత ఎవరు మనల్ని ఫోర్స్ చేయరు. ఇప్పుడు గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లడం అనేది మన బాధ్యత. సో దాన్ని బలవంతంగా మనం నీరు తాగించలేం కదా. అది కనుక నిజంగా కోరుకుంది అనుకోండి నేను నీరు తాగాలి అని, దెన్ మనము ఆ అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతాము, అది నీరు తాగుతుంది, దాని కడుపు నింపుకుంటుంది. అలానే మీకు ప్లాట్ఫామ్స్ ఇవ్వడం అనేది మా బాధ్యత. మీరందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యి మీరు సిన్సియర్గా భక్తి చేసుకుంటూ, నేను అన్నాను కదా ఇప్పుడు మన క్లాస్లో ఇంతమంది జాయిన్ అవుతున్నారు, ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత మీరు కూడా సిన్సియర్ అయ్యి మీరు కూడా భగవద్గీత మీద మొత్తం పట్టు అనేది తెచ్చుకొని మీరు కూడా ఇంకొక 100 మందికి క్లాసెస్ చెప్పేలాగా వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవాళ సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒక్కటే మార్గం, భగవత్ భక్తి లేకనే ఇన్ని సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆ భక్తిని ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అయితే ప్రచారం చేసే కన్నా ముందు ఒకటి మనం ఇవ్వాలి అంటే మన దగ్గర అది ఉండాలి కదా. ఓకే? మన దగ్గర అది ఉండాలి అంటే ముందు మనం ఒక పద్ధతిని ఫాలో అవ్వాలి. మనం సాధన చేయాలి, మనం జపం చేయాలి, మనం క్లాసులు వినాలి, మనం పుస్తకాలు చదవాలి. మీ అందరూ పుస్తకాల గురించి అడిగారు, నేను పుస్తకాలు వివరాలు అనేవి గ్రూప్లో పంపించాను. ఎంతమంది చెక్ చేశారో, ఎంతమంది చదవడానికి మొగ్గు చూపుతున్నారో నాకు తెలియదు, కానీ నేను ఇంగ్లీష్లోను తెలుగులోను అన్ని వివరాలు మీకు పంపించాను. అయితే మీకు పంపించింది జస్ట్ నేను కేటగిరీ 1లోవే పంపించాను. కేటగిరీ 2, కేటగిరీ 3 కూడా ఉన్నాయి. అవి కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి నేను ఇంకా మీకు పంపించలేదు. బట్ మీరు నిజంగా సిన్సియర్గా నేను ఈ పదంలో ముందుకెళ్ళాలి అంటే రోజుకి కొంచెం సమయం తీయండి. మీ బాధ్యతల్ని పక్కన పెట్టమని చెప్పట్లేదు, కానీ మీది ఏదైతే సమయం మీరు మొబైల్కి ఇస్తారో, టీవీకి ఇస్తారో, సోషల్ మీడియాకి ఇస్తారో ఆ టైంని మాత్రమే తీయండి. ఆ టైంని మీరు తీయగలిగితే మీ జీవితంలో బోల్డ్ అంత టైం అనేది మీకు వృధా అయిపోతుంది. దాన్ని అంతటినీ కూడా నేను సద్వినియోగపరచుకోవచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా?
బాధ్యతల్ని పక్కన పెట్టి ఎప్పుడు చేయకూడదు భక్తి. మీ బాధ్యతల్ని చక్కగా చేస్తూ మీరు ఎక్కడైతే సమయాన్ని వృధా చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ సమయాన్ని భక్తికి ఇవ్వండి. ఆ సమయాన్ని భగవన్ నామం చెప్పడానికి ఇవ్వండి. ఆ సమయాన్ని పుస్తకం చదవడానికి ఇవ్వండి. మనం ఎలాగో వారానికి 1, 2 సార్లు లేదా మనం అలా కలుసుకుందాం అనుకున్నాం కాబట్టి ఆ సమయంలో ఒక గంట సేపు మనము హరికథ వినడానికి టైం ఇవ్వండి. చాలు. ఓకే. డెఫినెట్లీ చెప్తున్నాను కదా! ఎంతో మంది గొప్ప గొప్ప డివోటీస్ కూడా ఈ చిన్న అడుగుతోనే స్టార్ట్ అవుతారు. ఓకే. ఇవాళ మీకు అనిపించొచ్చు, ఓకే, వారానికి ఒక క్లాస్ వింటే ఏమొస్తది? ఒక మాల జపం చేస్తే ఏమొస్తది అనుకోవచ్చు కానీ, ఒక పెద్ద బిందె నీరు నిండాలి అంటే చుక్క 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 పడుతూ ఉంటేనే ఒక బిందె నీరు నిండుతుంది. ఓకేనా? అలానే మనం వేసే ఒక్కొక్క ప్రయత్నం, మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఆ ఒక్కొక్క చుక్కతో సమానం అనమాట. ప్రతి చుక్క కూడా వాల్యుబులే బిందె నిండడానికి. ఓకే. అలా పడడం వల్లనే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా అలా ఒక్కొక్క చుక్క పడడం వల్ల ఆ బిందె అనేది నిండుకుంది. మనం కూడా అంతే. మనం చేసే ఒక్కొక్క ప్రయత్నం, ఒక మాల జపము, కొంచెం వారంలో కొంచెం హరికథ వినడము, కొంచెం శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన బుక్ చదవడం అనేది చేస్తూ ఉంటే అది కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మీలో వచ్చే మార్పు మీరు తిరిగి వెనక్కి చూసుకుంటే, ఒకప్పుడు రామలక్ష్మి ఏంటి, ఇప్పుడు రామలక్ష్మి ఏంటి, ఒకప్పుడు సుజాత ఏంటి, ఇప్పుడు సుజాత ఏంటి, ఒకప్పుడు శ్రీనివాస్ ఏంటి, ఇప్పుడు శ్రీనివాస్ ఏంటి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. భక్తికి ఆ శక్తి ఉంది. ఓకేనా? సో దిస్ ఈస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. డెఫినెట్లీ అందరూ కూడా ఆ క్లాసెస్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. ఫైన్. 15వ అధ్యాయం స్టార్ట్ చేసే ముందు పురుషోత్తమ మాసం గురించి కూడా కొంచెం వివరాలు అనేవి ఇచ్చి 15వ అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాము. ఇవాళ సెషన్ కూడా కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. శ్రీల ప్రభుపాద్కి జయ. మనకి 3 సంవత్సరాలకు ఒక్కసారి కూడా అధిక మాసం అని వస్తుంది. ఎంతమంది విన్నారు ఈ అధిక మాసం గురించి? విన్నాం సార్, విన్నాం మాతాజీ, విన్నాం ఇందులో మాతాజీ. ఏ పనులు చేయరు, విన్నాం మాతాజీ. మ్యారేజెస్ అవి కూడా ఏం చేయరు అధిక చెయ్యరు. మాసం. దాన్ని Correct. పురుషోత్తమ మాసం భక్తి అంటారు కదా. భక్తి మాత్రమే మాతాజీ. కరెక్ట్, అంతే. సో ఆ సమయంలో మనకి ఏ శుభకార్యాలు అనేవి చేయరనమాట. అసలు ఎందుకు వస్తుంది అంటే, మనకి లూనార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్ అని 2 ఉంటాయి. ఈ రెండింటిని అడ్జస్ట్ చేయడానికి ఇందులో ఏమో మనకి చంద్రుణ్ణి ఫాలో అయ్యే క్యాలెండర్కి మనకి 354 డేస్ ఉంటాయి సంవత్సరానికి, 354. సూర్యుడిని ఫాలో అయ్యే క్యాలెండర్కి 365 డేస్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 11 రోజుల వ్యవధి ఉందన్నమాట. సో 11 రోజులు 3 సంవత్సరాలు కలుపుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక నెల వ్యవధి అనేది వస్తుంది. కాబట్టి ఆ నెలని ఏ మిగిలిన నెలల్లో కలపకుండా దాన్ని అధిక మాసం అని చెప్తారనమాట. అయితే ఈ అధిక మాసాన్ని మలమాసం అని కూడా పిలుస్తారు. అంటే ఏ శుభకార్యాలకి పనికిరాదు, ఏమి చేయరు ఆ మాసంలో. కానీ భగవద్భక్తికి మాత్రం ది బెస్ట్ మాసం అన్నమాట పురుషోత్తమ మాసం. చాలా అంటే చాలా ఫలితం ఉంటుంది ఈ మాసంలో చేసే మనం భక్తికి అని అంటారు. ఎంత ఫలితం అంటే, ఒక మాల జపం చేస్తే 1000 మాలల జపం చేసిన ఫలితం వస్తుంది. ఓకే. సో అంటే ఒక మాల ఏది మనం ఒక రెట్లు చేస్తే దానికి ఇంటూ 1000 రెట్ల ఫలితం అనేది మనకు వస్తుందంట. ఒకసారి భగవంతునికి నెయ్యి దీపాన్ని అర్పిస్తే 1000 సార్లు అర్పించిన ఫలితం వస్తుంది అంటారు అనమాట. సో భక్తికి చాలా 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 అనువైన కాలం పురుషోత్తమ మాసం అంటారనమాట. సో మనం ఏమి చేయగలిగినా భగవంతునికి దగ్గర అయ్యేలాగా ఈ సమయంలో భగవంతుని ప్రీతి కృపని చాలా ఎక్కువగా పొందగలుగుతాం అంటారు. సో ఈ మాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? మే 17 నుండి స్టార్ట్ అవుతుంది. ఏ రోజైతే మన గెట్ టుగెదర్ ఉందో ఆ రోజు నుంచే మనకి పురుషోత్తమ మాసం అనేది మొదలవుతుంది. సో అందరూ ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఏదైతే జపం చేస్తున్నారో దాన్ని కొంచెం పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కదా మనకి. ఆషాఢం సేల్స్, శ్రావణం సేల్స్, ఇయర్ ఎండ్ సేల్స్ అంటే ఎంతమంది ఇష్టపడుతూ ఉంటాం వెళ్ళడానికి? ఓ నాకు చాలా తక్కువకే దొరికేస్తాయి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటామా లేదా? సో ఇవి కూడా అంతే అన్నమాట. కొన్ని స్పెషల్ ఫెస్టివల్స్, స్పెషల్ మంత్స్ అనేవి మనకి బొనాన్జా సేల్స్ లాగా అన్నమాట. సో భక్తిలో మీరు ఇక్కడ కొంచెం చేసినా కూడా అంత బెనిఫిట్ అనేది పొందుతారు అనేలాగా భగవంతుడు కొన్ని స్పెషల్ డేస్ ని మనకి ఇస్తారనమాట. అలా మనకి పురుషోత్తమ మాసం 1 మంత్ మే 17th నుండి మొదలైతే జూన్ 15th వరకు ఉంటుంది ఈ మాసం అనేది. సో ఇదంతా కూడా పురుషోత్తమ మాసం అని చెప్పి చెప్తారు. ఆ పురుషోత్తమ మాసంలో చాలా మంది డివోటీస్ ఈ పురుషోత్తమ యోగం అనే ఈ చాప్టర్ లో ఉన్న శ్లోకాలు అనేవి చదువుతారు. కుదిరితే శ్లోకాలు అనువాదాలు కూడా చదవండి. ఎందుకంటే శ్లోకం యొక్క అర్థం కూడా తెలియాలి కదా మనకి. శ్లోకము అనువాదము మీ దగ్గర భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, భగవద్గీత యథాతథం కనుక ఉన్నట్లయితే అందులో 15వ అధ్యాయంలో
ప్రతి శ్లోకము దాని అనువాదము, శ్లోకము అనువాదం, శ్లోకము అనువాదం. అండ్ 15వ అధ్యాయంలో మనం చాలా చిన్న అధ్యాయం అనమాట. ఇంతకు ముందు అనుకున్నాం కదా 12, 15 అధ్యాయాలు చిన్నవి. ఈ రెండిట్లో 20 శ్లోకాలే ఉంటాయి. సో ఆ 20 శ్లోకాలు మీరు రోజు ఒక్క 20 నిమిషాలు టైం ఇచ్చారనుకోండి, సో శ్లోకము దాని యొక్క అనువాదము, శ్లోకము అనువాదం చదువుకుంటూ మీరు వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది అంటారనమాట. ఓకే, సో పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ యోగం అని చెప్పబడే ఈ అధ్యాయాన్ని అందరూ కూడా పారాయణ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వీలైనంత ఎక్కువ హరినామ జపం చేస్తూ ఉంటారు. రోజు కూడా భగవంతునికి నెయ్యి దీపాలు అర్పిస్తూ ఉంటారు. భగవంతునికి తులసి పత్రాలు అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు. భగవంతునికి నివేదన చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉన్న ఆహారాన్ని నివేదన చేసి దాన్ని స్వీకరిస్తూ ఉంటారనమాట. సో మీరు ఏవి కుదిరితే అవి ఫాలో అవ్వండి. ఇవాళ మనం 15వ అధ్యాయం అనేది చర్చించుకోబోతున్నాం కాబట్టి, అండ్ మనకి 4 రోజుల్లో పురుషోత్తమ మాసం కూడా మొదలవుతుంది కాబట్టి నేను మీకు వివరాలు ఇచ్చాను. సో దట్ మీరు కుదిరినంత మీరు ఆ మంత్ యొక్క బెనిఫిట్ అనేది పొందాలి అనే ఉద్దేశంతో. ఓకేనా, ఫైన్. మనం ఇవాళ అధ్యాయం అనేది మొదలు పెడదాము. పురుషోత్తమ యోగము. దీనికి ఇచ్చుకున్న పేరు ఏంటి అంటే హోమ్, HOME. హోమ్ ఆర్ హోటల్. ఇల్లా లేదా వాకిలా అని పడింది, ఇది వాకిలి కాదు, హోటల్. ఓకే, ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ. మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్, సోల్. శరీరము, మనస్సు, ఆత్మల పోషకుడు. ఎసెన్స్ ఇన్ 3 verses, 3 శ్లోకాలలో సారాంశము. ఓకే, HOME, హోమ్ ఆర్ హోటల్, ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్, ఎసెన్స్ ఇన్ 3 verses. ఓకే, ఇల్లా లేదా హోటలా అనేది చూద్దాం. ఓకే, ఇది మనం మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడికి వద్దాం. ఓకే, ఈ అధ్యాయం అనేది భగవంతుడే చెప్పేస్తున్నారు అనమాట. అర్జునుడి ప్రశ్నతో మొదలవ్వలేదు, బట్ భగవంతుడే ఇంకొన్ని వివరాలు ఇవ్వాలి, అర్జునుడికి ఇంకా క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో భగవంతుడే చెప్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. పూర్ణ పురుషోత్తముడగు శ్రీ భగవానుడు పలికను, వ్రేళ్లు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేద రుక్కులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగిన వాడు వేదములను ఎరిగిన వాడు. అయితే ఇక్కడ ఒక వృక్షం గురించి చెప్తున్నారు, అశ్వత్థ వృక్షం అంట. సో అశ్వత్థ వృక్షం ఎలా ఉంది అంటే, జనరల్ గా వృక్షం ఎలా ఉంటుంది, మనకి చెట్టు ఎలా ఉంటుంది, వ్రేళ్లు, రూట్స్ ఏవైతే ఉంటాయో అవి కిందకు ఉంటాయి, భూమిలోకి కిందకు ఉంటాయి. శాఖలు, కొమ్మలు ఇవన్నీ కూడా ఇంకా పై భాగం అంతా కూడా పైకి వస్తుంది. ఇట్లాంటి చెట్లు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు తెలుసా, అర్జున ఒక వృక్షం ఉంది, ఈ వృక్షం ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే చూస్తామో దానికి తలకిందులుగా ఉంది. అంటే వ్రేళ్ళేమో పైకున్నాయి, శాఖలు, కొమ్మలు, ఆకులు అవన్నీ కూడా కిందకున్నాయి. సో ఇట్లాంటి వృక్షం ఒకటి కలదు అర్జున అని చెప్పి చెప్తున్నారు అనమాట. అసలు మనకు డౌట్ వస్తుంది, భగవద్గీత చెప్తున్నారు కదా, వృక్షం గురించి ఎందుకు చెప్తున్నారు, అది రివర్స్ లో ఉండే ఈ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నారు అని క్వశ్చన్ రావచ్చు. దీని వెనక ఒక ఏమంటారంటే ఇది ఒక ఎనాలజీ లాగా చెప్తున్నారు అనమాట. దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఉన్న ప్రపంచం ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిజంగా మనకి అట్లాంటి చెట్టు ఉంటుందా, వ్రేళ్ళు పైకి ఉండి కొమ్మలు కిందకు ఉండే చెట్టు ఉంటుందా? ఉండదు మాతాజీ. సో ఎక్కడ కూడా మనం అలాంటి చెట్టుని చూడలేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్క చోట మాత్రం మనకు ఆ చెట్టు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఏమో మాతాజీ మీరు చూసారేమో మేము చూడలేదేమో అని అనడానికి కాదు, బట్ మీరు కొంచెం ఆలోచించినట్లయితే ఆ చెట్టు మనకు కనిపిస్తుంది. నేను మీకు ఒకసారి ఫోటో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ బొమ్మలో చెట్టేమో ఇట్లా వ్రేళ్ళు కిందకున్నాయి, పైకి శాఖలు ఉన్నాయి. కానీ దాని ప్రతిబింబంలో చూస్తే శాఖలు కిందకున్నాయి, వ్రేళ్ళు పైకి ఉన్నాయి. అవునా కదా? అంటే ప్రతిబింబాన్ని, ఒక చెట్టు యొక్క ప్రతిబింబాన్ని చూసినప్పుడు మనకి వ్రేళ్ళు పైకున్నాయి, శాఖలు కిందకున్నాయి. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నారు ఏంటి అంటే, అలాంటి వృక్షాన్ని దేనితో పోల్చారు తెలుసా? ఇలా రివర్స్ గా ఉండే వృక్షాన్ని ఈ భౌతిక జగత్తుతో పోల్చారు. ఓకే, అంటే భౌతిక జగత్తు అనేది ఒక ప్రతిబింబం లాంటిది. ప్రతిబింబం ఎప్పుడు ఉంటది చెప్పండి? అసలైన వస్తువు ఉంటేనే దాని ప్రతిబింబం ఉంటుంది. అవునా? నీడ ఎప్పుడు ఉంటది?
ఇప్పుడు మనం నించుంటేనే మన నీడ పడుతుంది, చెట్టు అనేది అక్కడ ఉంటేనే చెట్టు నీడ పడుతుంది. వెళ్తున్నప్పుడు నేను అనేది అది కాదు, మనకి ఏదైతే వస్తువు ఉంటుందో అది ఉన్నప్పుడే దాని నీడ అనేది ఉంటుంది. నీడ దానంతట అదే ఉంటుందా ఇక్కడ ఏం లేకుండా? ఉంటుంది, ఒక వస్తువు ఉండాలి, ఆబ్జెక్ట్ ఉంటేనే వస్తుంది. ఆబ్జెక్ట్ ఉంటేనే దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. కరెక్ట్. మరి భౌతిక జగత్తేమో మనకి తలక్రిందులుగా ఉన్న చెట్టు అంటున్నారు కదా, మరి సరిగ్గా ఉండే చెట్టు ఏదో ఉంటుంది కదా, ఏమై ఉంటుంది ఆ చెట్టు చెప్పండి? రిఫ్లెక్షన్ అది ఉంది. మనమే. ఆధ్యాత్మిక జగత్తు. ఓకే. సో భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము. ఓకే ఓకే. ఓకే మాతాజీ. ఇప్పుడు Yes. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక చెట్టు ఒక నది ఒడ్డున కూర్చొని ఉన్నారు. కూర్చొని ఈ ఆలోచిస్తా ఉన్నాడు అనమాట, ఏదో అలా పరధ్యానంలో ఉన్నాడు. సడన్ గా ఆయనకి నీటిలో చూడగానే తగ 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 మెరిసిపోతూ ఒక గోల్డ్ చైన్ అనేది కనిపించింది ఆయనకి. అది షైన్ అవుతుంది బాగా. సో ఆయన ఏమనుకున్నాడంటే, ఎవరో ఇక్కడ వదిలేసుకున్నట్లున్నారు, బహుశా ఇక్కడ ఆ, రాజుగారి భార్య ఆవిడ వచ్చి ఇక్కడ స్నానం అనేది చేస్తున్నప్పుడు తన మెడలో ఉన్న ఆ నెక్లెస్ అనేది పోగొట్టుకున్నట్లుంది, అది ఇలాగా నీటిలో చిక్కుకుపోయింది. నేను ఇప్పుడు దీన్ని వెళ్ళి తీసేసుకొని రాజుగారికి ఇచ్చేసినట్లయితే నాకు చాలా బహుమతి ఇస్తారు, నేను ఆ డబ్బులతో నా జీవితంలో ఉన్న సమస్యల్ని తీర్చుకోవచ్చు అని చెప్పి ఆయన ఎంతో ఆతృతగా లోపలికి దిగుతాడనమాట. లోపలికి దిగి మొత్తం వెతుకుతూ ఉంటాడనమాట దానికోసం. ఆ చైన్ కనిపించింది కదా, చాలా కష్టపడి వెతికాడు 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 వెతికాడు, ఎంత ప్రయత్నం చేసినా కనిపించడం లేదు. ఏంటబ్బా అని చెప్పి మళ్ళీ నది ఒడ్డు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కూర్చొని కొంచెం సేపు ఆగాడు, ఎందుకంటే వాటర్ బాగా కదిలిపోయి ఉన్నాయి కదా. కొద్దిసేపు అయ్యాక అదంతా కూడా స్థిరంగా అయిపోయింది. స్థిరంగా అయిపోయాక మళ్ళీ కనిపించింది, అక్కడ మళ్ళీ మెరుస్తూ మెరుస్తూ కనిపించింది. ఈసారి అనుకున్నాడు, ఈసారి నేను ఎట్లయినా కానీ బాగా లోతు దాకా వెళ్ళి నేను వెతుకుతాను, నా కళ్ళ ముందే కనిపిస్తుంది అది అని చెప్పి చాలా కష్టపడి వెతుకుతాడు. ఎంతోసేపు ఆల్మోస్ట్ 1-2 గంటలు వెతికిన తర్వాత కూడా ఆయన కనిపించకపోతే విసుగు వచ్చేసి ఇంకా మళ్ళీ వచ్చి ఒడ్డున కూర్చుంటాడు. ఏంటిది దొరకట్లేదు అని చెప్పి నిరాశగా చూస్తుంటే మళ్ళీ వాటర్ అలా స్టేబుల్ అయిపోయి మళ్ళీ కనిపిస్తుంది. ఆయనకు అర్థం కావట్లేదు అనమాట. ఆ తర్వాత ఏదో ఆలోచనలో అట్లా పైకి చూడగానే అప్పుడు తట్టింది ఆయనకి, ఎక్కడున్నది అసలు ఆ గొలుసు? చెట్టు పైన చెట్టు పైన ప్రతిబింబం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ గొలుసు అన్నది నీటిలో లేదు, పైన అక్కడ ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు కొమ్మకి అది ఉన్నది. ఆ చెట్టు ప్రతిబింబం నాకు నీటిలో పడడం వల్ల ఆ కొమ్మ ప్రతిబింబం కూడా పడి దానికి ఉన్న గొలుసు ప్రతిబింబం కూడా పడి నాకు ఇక్కడ అది మెరుపుగా కనిపిస్తుంది అని ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. సో ఆయన ఏం చేయాలి ఇప్పుడు? తప్పు చోట్ల వెతికాడా లేదా ఇంతసేపు? అందుకే కదా దొరకలేదు. అవును మాతాజీ. సో తెలివైన వ్యక్తి ఏం చేయాలి? ముందు తప్పు జరిగింది, నేను వెతికే చోట ఆ గొలుసే లేదు అని చెప్పి తెలుసుకొని, ఎక్కడుందో ఆ గొలుసు అనేది తెలుసుకొని ఆ చెట్టెక్కి ఆ కొమ్మని పట్టుకొని ఆ గొలుసుని తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు ఆయన నిజంగా దాని వల్ల లాభం అనేది పొందగలుగుతాడు. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ని గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని కంటిన్యూ చేద్దాం క్లాస్ లో. మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో దానికి ఈ ఎగ్జాంపుల్ అనేది బేస్ అన్నమాట. ఓకే, ఒక చెట్టు యొక్క నీడ పడడానికి నీరు ఎంత అవసరమైందో ఇక్కడ, అలానే ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తు అనే నీడ రిఫ్లెక్షన్ అనేది ఎందుకుంది తెలుసా? మన కోరికల వల్ల. ఓకే, అక్కడ నీరు అనేది ఉండడం వల్ల ఆ చెట్టు ప్రతిబింబం కనిపిస్తుంది. మరి భౌతిక జగత్తు ఎందుకున్నది తెలుసా? భౌతిక జగత్తు ప్రతిబింబం అనుకున్నాం కదా, ఆధ్యాత్మిక జగత్తు నిజమైన జగత్తు, ఇదేమో ప్రతిబింబం అనుకున్నాం. ఇదెందుకుంది? ఇది నీటి వల్ల కాదు, మానవుని కోరిక వల్ల, జీవుడి కోరిక వల్ల. అది ఎట్లాంటి కోరికలు అంటే భౌతికమైన కోరికల వల్ల ఈ భౌతిక జగత్ అనేది సృష్టింపబడింది. అందుకనే భక్తిలోకి వచ్చాక ఏం చెప్తారు తెలుసా? ఆ భౌతిక కోరికల్ని తగ్గించుకోండి, భౌతిక కోరికల్ని పెంచుకుంటూ వెళ్తే ఈ ప్రతిబింబంలోనే ఉండాలి మీరు, ఈ ప్రతిబింబంలోనే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, మనం ముందుకెళ్తూ డిస్కస్ చేద్దాము. సో డిజైర్ ఇక్కడ చెప్పారు చూసారా, డిజైర్ అంటే కోరిక. సో మనము పైన ఉన్నదంతా ఆధ్యాత్మిక ధామం, భగవంతుడు ఉన్నారు కదా, శ్రీ రాధాకృష్ణులు అక్కడ ఉన్నారు, గోవులు ఉన్నాయి, అదంతా కూడా చాలా సుందరంగా ఉంది. దాని యొక్క ప్రతిబింబం అనేది ఇక్కడ పడింది. ఇక్కడ పడడం అనేది ఎందుకు అంటే కోరిక, డిజైర్ వల్ల ఇక్కడ ప్రతిబింబం అనేది పడింది. అయితే ఇది చూసారా, పైన ఎవరితో మొదలైంది? బ్రహ్మదేవుడితో ఈ సృష్టి అంతా కూడా మనకి జరిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి ఉంటాయి, ఇంద్రియార్థములు ఉంటాయి,
ఒక్కొక్క జీవులు ఉంటారు. సో మానవుడు ఉన్నారు, ఇక్కడ కొన్ని జంతువులు బొమ్మలేశారు కదా. సో మన కోరికల వల్ల ఏమైతా ఉంటదంటే, మనకి ఉన్నతమైన కోరికలు ఉన్నాయనుకోండి, ఉన్నతంగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఈ ప్రతిబింబంలో పైకెళ్తూ ఉంటాం. అదే అధమమైన స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటే ఇక్కడ ఇంకా కిందకి కింద చూడండి, ఇక్కడ ఒక క్రొకొడైల్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, సో ఒక మొసలి లాంటిది, ఏవో పాకేవి అట్లాంటివన్నీ కూడా కింద మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ భౌతిక జగత్తులో మనం జన్మలు తీసుకుంటూ ఉండేది ఎందువల్ల అంటే, మన యొక్క కోరికల వల్ల ఇక్కడ జన్మలు ఒకటి దాని తర్వాత ఒకటి తీసుకుంటూ ఉన్నాము. మనం ఉన్నతమైన కోరిక అనేది పెంచుకుంటూ ఉంటే ఉన్నతమైన జన్మలు వస్తాయి. అధమమైన కోరికలు అనేవి తెచ్చుకుంటూ ఉంటే అధమ స్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. మరి ఇక్కడ ఈ నీడలో ఎంతకాలం ఉండాలి? ఉన్నతము అధము కాదు, అసలే నేను ఈ ప్రతిబింబం నుండే బయటికి వెళ్ళిపోవాలి అంటే ఒకటే మార్గం, భక్తి చేయాలి. భక్తి చేసినప్పుడు ఇక్కడ నుంచి మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, చూద్దాం, డిస్కస్ చేద్దాం ఇంకా. ప్రతిబింబం నుండి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవాలి. సో ఎవరైనా ప్రతిబింబంతో ఉండాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉంటారా చెప్పండి? కాదు కదా. నిజమైన వస్తువు, నిజమైన సబ్స్టెన్స్ ఎక్కడైతే ఉందో అదే కదా వాల్యుబుల్ మనకి. అంతే మాత్రం. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రతిబింబంలో వెతికాడు కాబట్టే కదా అంత ప్రయాసపడినా కూడా ఫైనల్ గా బెనిఫిట్ అనేది పొందలేదు. మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? ఆ వ్యక్తిలాగానే ప్రతిబింబమైన ఈ ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతున్నాము. ఇక్కడ ఎలా ఉంటది అంటే, ఆనందం కూడా అలానే ఆ గొలుసులాగా మెరుస్తూ కనిపిస్తూ ఉందన్నమాట మనకి భౌతిక జగత్తులో. ఆ పంచే నువ్వు అక్కడ వెళ్ళి వెతుకు, అక్కడ వెళ్ళి కష్టపడు, నీకు ఆనందం వస్తుంది. అది చాలా కష్టపడతాం అనమాట. ఆ వ్యక్తి ఎలా అయితే కష్టపడ్డారో మనం కూడా వెళ్ళి ఆ పని చేయడానికి దానికి కావాల్సిన కష్టాన్ని పెట్టి చాలా 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 కష్టపడతాము. ఫైనల్ గా మనకి కంప్లీట్ అయ్యాక కూడా ఆనందం దొరకదు. నేను అనుకున్న ఆనందం దొరకలేదే అని చెప్పి మళ్ళీ ఆగుతాం. మళ్ళీ ఇంకో చోట కనిపిస్తుంది, పోన్లే ఇక్కడ వెతుకుదామా, ఈ పని చేద్దామా, దీనికోసం తపన పడదామా, దీనికోసం ప్రయత్నం చేద్దామా, ఇక్కడ ఆనందం వస్తుందేమో. అక్కడ కష్టపడినా దొరకదు. మళ్ళీ ఇంకో చోట దీనికోసం చేద్దామా, దీనికోసం తపన పడదామా, ఇక్కడ ఆనందం దొరకదు. ఎందుకు దొరకట్లేదు ఇక్కడ ఆనందం చెప్పండి? ఇది దుఃఖాలయం. ఇది ప్రతిబింబం కాబట్టి. ప్రతిబింబంలో వస్తువు ఉండదు, ప్రతిబింబంలో నీడ మాత్రమే ఉంటది. ఆనందం నిజంగా కావాలి అంటే ప్లేస్ ని మార్చాలి. చెట్టెక్కి గొలుసు అనేది అక్కడ ఉందని తెలుసుకుంటేనే ఆ గొలుసుని పొందగలిగాడు. మనం కూడా భగవద్గీత చదివి ఈ ప్లేస్ అనేది దుఃఖాలతో నిండి ఉంది, ఇక్కడ అసలు ఆనందమే లేదు అని తెలుసుకొని, ఆనందం ఉన్న ప్లేస్ కి నేను వెళ్ళాలి, దానికోసం నేను కష్టపడాలి అని తెలుసుకున్న నాడు మన జీవితం సెటరేట్ అయినట్టు. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను, ఆ స్టోరీ అది ఎందుకు కంపేర్ చేసి చెప్పాను, అర్థమైందా మీకు ఇప్పుడు? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఇక్కడ మనకి అర్థమైంది మాతాజీ. ఆనందం ఉన్నదా అనే భ్రమ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఆ గొలుసు యొక్క షైన్ అనేది కనిపిస్తున్నట్లు ఇక్కడ కూడా మనకి భ్రమ. ఇది చేస్తే ఆనందం వస్తుందేమో, అది చేస్తే ఆనందం వస్తుందేమో, తపన మాత్రమే ఉంటుంది తప్ప మనం అది చేసినా ఆనందం పొందం. ఒకవేళ నిజంగా ఆనందం వచ్చేదైతే ఎంతో మంది కోటీశ్వరులు ఈ పాటికి ఎంతో తృప్తిగా బ్రతకాలి. అందరూ తృప్తిగా బ్రతుకుతున్నారా అండి? లేదు మాతాజీ. కానీ మన మనసు ఏం చెప్తది? ఇంకా సంపాదించు, ఇంత చెయ్యి, అంత చెయ్యి, ఒక డౌట్ మాతాజీ. సుఖభోగాలు అనుభవించు, అప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుతావు అని అంటది. అవునా కదా? మన మనసు అదే చెప్తుందా కాదా? అవును మాతాజీ. మాతాజీ ఒక డౌట్. మనం భగవద్గీత చదివితేనే ఈ విషయం తెలుస్తుంది కదా మాతాజీ. మరి కరెక్ట్, అంతే కదా. అందుకే భగవద్గీతని మాన్యువల్ అంటున్నాం కదా. సి ఇది ఒక 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 సాధనం అన్నమాట మనకి దొరికింది, మానవ జన్మ అనేది. ఇప్పుడు మనము ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాషింగ్ మిషనే కొన్నాము. వాషింగ్ మిషన్ ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియకుండా వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారు మనకి. ఓకే, మీకు జస్ట్ మీకు బాగా అందులోనే డ్రై అయిపోయేలాగా రావాలి అంటే ఇలా స్పిన్ అనేది పెట్టండి, మీకు లోపలే బాగా డ్రై అయి వస్తాయి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మీకు బాగా మురికి పట్టేసాయి అనుకోండి బట్టలు, సో మీరు ఈ మోడ్ లో పెట్టుకోండి, అప్పుడు మీకు లోపల బాగా ఎక్కువసేపు తిరిగి వాటర్ అనేది మంచిగా తీసుకొని అది చాలా చక్కగా వాష్ చేసి అప్పుడు మీకు మురికి అనేది పోతుంది అని చెప్పేస్తుంది. లేదు, మీకు చాలా లైట్ గా వాష్ చేయాలి బట్టలు, ఇవి చాలా ఏమంటారు లైట్ గా ఉండే, డెలికేట్ గా ఉండే క్లాత్స్ ఇవి, సో చాలా లైట్ గా వాష్ చేయాలి అనే మోడ్ అనేది మనం తెలుసుకొని దాని తగ్గట్టుగా ఆన్ చేస్తాం అనుకోండి, మన బట్టలు అనేవి డ్యామేజ్ అవ్వకుండా వాష్ అవుతాయి. సో ఇవేమి తెలుసుకోకుండా నేను వాషింగ్ మిషన్ కొన్నాను అని చెప్పి నాకు నచ్చినట్టుగా తిప్పి 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 వాడేసాను అనుకోండి, అయితే వాషింగ్ మిషన్ మన బట్టలైనా చెడిపోతాయి. అవునా కదా చెప్పండి?
అవును పాడైపోతుంది మాతాజీ. మన జీవితంలో అదే జరుగుతుంది అనమాట. మన జీవితం మనకి భగవంతుడు మానవ జన్మ ఇచ్చి మీకు కావాల్సిందంతా కూడా నేను భగవద్గీతలో పెట్టి భగవద్గీతను మీరు అర్థం చేసుకుంటే మీరు ఎలా బ్రతకచ్చో నేను చెప్పి ఇచ్చాను అని చెప్పి భగవంతుడు మనకి భగవద్గీత ఇచ్చారనమాట. మనం భగవద్గీతని చదవకుండా భగవద్గీతలో ఉంది మానవ జన్మని ఎలా నడిపించాలి, మన ధర్మం ఏంటి, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా చిక్కుకున్నాం ఇక్కడ త్రిగుణాల్లో. మనకి 2 ధర్మాలు ఉన్నాయి, స్వధర్మ సనాతన ధర్మ అని 2 ధర్మాలు ఉన్నాయి. అసలు మనం శరీరం కాదు ఆత్మ అని, మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటని, ఇలా బోలెడన్ని విషయాలు మనకి భగవంతుడు అందులో పెట్టిస్తే మనం ఏం చేస్తున్నాం, భగవద్గీత క్లోజ్ అండ్ లెట్స్ ఎంజాయ్ అవర్ లైఫ్ అని అంటున్నాం. కాబట్టే ఇవాళ సమాజం ఇంత భ్రష్టు పట్టిపోయింది, మన జీవితం కూడా గాడి తప్పిపోయింది. భగవద్గీత చదవకపోతే ఎలా బ్రతుకుతాం, మన జీవితం ఎలా బ్రతకాలో చెప్పిన గ్రంథం భగవద్గీత. అది చదవకపోతే బ్రతుకుతాం అంతే, దానికి అర్థం ఉండదు, ప్రయోజనం ఉండదు. డెఫినెట్లీ ఎవరైతే చాలా మంది ఇంకా మృత్యు సమయం వచ్చేసింది అనుకోండి, అప్పుడు రియలైజ్ అవుతారు తెలుసా, అసలు నేను ఎందుకు బ్రతికాను, నా జీవితాంతం అంతా ఏవేవో విషయాలు పట్టుకొని ఎవరెవరి గురించో ఆలోచిస్తూ ఏదేదో చేస్తూ బ్రతికానే, నాతో ఇప్పుడు ఏది అంటే ఏది రావట్లేదే, అసలు నేను బ్రతికిన బ్రతికి ఒక అర్థం ఉందా అనే విషయం మనకి చనిపోతున్నప్పుడు అనిపించింది అనుకోండి, మనం ఏమన్నా చేయగలమా ఆలోచించండి. ఆ సమయంలో ఏమన్నా మార్చగలమా? నథింగ్. ఏమీ గొప్ప చేయలేం మాతాజీ. అవకాశం తీసుకెళ్లి మనం ఇంత గొప్ప అవకాశాన్ని తీసుకెళ్లి బూడిద పాలు చేసేసుకున్నట్లు అనమాట. మన జీవితాన్ని కూడా అలానే చేసుకుంటాం భగవద్గీత లేకపోతే. అందుకే భగవద్గీత చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. భగవంతుడు చెప్పారు మనకి, ఆయన మన కోసం చెప్పారు. మనల్ని సృష్టించిన వ్యక్తి మనల్ని ఎలా బ్రతికారో చెప్పమన్నారంటే అంతకన్నా మనం బెటర్ గా బ్రతకగలమా అది చదవకుండా? కానీ మనకి ఏం చెప్తారంటే ఏ స్కూల్లోనూ ఇది చెప్పరు, ఏ యూనివర్సిటీలోనూ చెప్పరు, ఏ భౌతిక విద్యలో కూడా ఇది చెప్పారనమాట దీని విలువ. కేవలం ఎవరైతే ఆచార్యులు గురువులు తపన పడుతూ ఉంటారు, అయ్యో మానవ జన్మ పొంది వీళ్ళు ఇంత తప్పుదారిలో బ్రతుకుతున్నారే అని, జాలితో దయతో మనల్ని ఉద్ధరించాలి అనే భావనతో వాళ్ళు దీన్ని ప్రచారం చేయాలి అనే ఇదిని తీసుకొస్తారనమాట. శ్రీపాద్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. మాతాజీ నా పేరు తనుశ్రీ అని వచ్చింది మాతాజీ, మా అమ్మాయి పేరు అది, నా పేరు కవిత మాతాజీ. మళ్ళీ సర్టిఫికెట్ లో మళ్ళీ కష్టం అవుతుందేమో అని చెప్తున్నాను మాతాజీ. క్లాస్ లో ఉన్నప్పుడు క్లాస్ గురించి మాట్లాడదాం మనము, ఎందుకంటే నిన్న కూడా మనం క్లాస్ డైవర్ట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే నేను మళ్ళీ బ్యాక్ తీసుకొని రాలేను. మీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడున్న నేమ్స్ ప్రకారం కాదు, మీరు ఎవరైతే టెంపుల్ కి వస్తారో మీ పేరు అక్కడ తీసుకొని మీ స్పెల్లింగ్ అనేది కనుక్కొని దాని ప్రకారమే సర్టిఫికేట్స్. సో వీలైనంత క్లాస్ ని డైవర్ట్ చేయొద్దు, చేసేస్తే మనకి ఒకటి క్లాస్ లో మనం ఏదైతే డిస్కస్ చేసుకోవాలో అది చేయము, అండ్ టైం అనేది అయిపోతుంది కాబట్టి నేను టైం అయిపోయిన వెంటనే ఆఫ్ చేస్తాను, కాబట్టి మనం ఏదైతే భావనలో వెళ్తున్నామో అది కంటిన్యూ చేయలేమన్నమాట. ఓకే, సో ప్రతిబింబం నుండి మనల్ని మనం విముక్తుల్ని ఎలా చేసుకోవాలి అంటే సరైన ఉపాధి అనేది మనము తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాం అనుకోండి, నేను ఈ శరీరం కాదు అని తెలుసుకొని నేను ఆత్మని భగవంతుని అంశని అని తెలుసుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టుగా బ్రతుకుతాం, కాబట్టి ప్రతిబింబం నుండి బయటపడగలుగుతాం. లేదు శరీర భావనలోనే బ్రతికితే ప్రతిబింబంలోనే ఉండాలి. ప్రతిబింబం అంటే ఏంటి? ఇక్కడ ప్రతిబింబం అంటే ఏంటి ఈ సందర్భంలో? భౌతిక జగత్. కరెక్ట్. సో మనం సరైన ఉపాధి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతకాలి. దానికి తగ్గట్టుగా బ్రతకడం అంటే మనం ఆత్మాని తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతకడం అంటే ఏం చేయాలి? మనము మన బాధ్యత చేయాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ ఆసక్తి ద్వారా అనాసక్తి. సో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ జగత్తుకి బాగా అటాచ్ అయిపోయి ఉన్నాం మనం. ఓకే, నేమ్ ఫేమ్ గ్లోరీ సేమ్ ఓల్డ్ స్టోరీ అంటారు అనమాట. ఎప్పుడు కూడా నాకు పేరు కావాలి, నాకు ధనం కావాలి, నాకు ప్రతిష్ట కావాలి, నాకు మర్యాద కావాలి, దీనిపైన మనకి ఎప్పుడు కూడా వ్యామోహం ఉంటుంది అనమాట. సో అందుకని బాగా అటాచ్ అయిపోయి ఉంటాం ఈ జగత్తుకి. మనం ఏం చేయాలి అంటే భగవంతునితో మన సంబంధాన్ని పెంచుకోవడం వల్ల ఈ జగత్తుతో మనం సంబంధాన్ని కట్ చేసుకోవచ్చు, అంటే ఈ జగత్తుతో మనం అనాసక్తులం అవ్వచ్చు. ఓకే, ఇవాళ మన ఆసక్తి జగత్తుతో ఉంది, మనం భక్తి చేస్తూ ఉంటే ఏమైంది, మన ఆసక్తి ఈ జగత్తు నుండి భగవంతునికి కనెక్ట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ మనకి అనాసక్తులం అనేది అవుతాం అన్నమాట. ఓకే,
భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం. ఇంకొకటి ఏంటి అంటే నేనే కంట్రోలర్ అనే భావనలో ఉంటాం కాబట్టి దాని వల్ల కూడా ఈ ప్రతిబింబంలో అంటే ఈ భౌతిక జగత్తులో మనము కంటిన్యూ అవుతూ ఉండాలి జన్మ తర్వాత జన్మ. నేను నియామకుణ్ణి కాదు, నేను భగవంతుని దాసుణ్ణి, నేను భగవత్ సేవగా నా జీవితాన్ని నేను మరల్చుకోవాలి అని ఎప్పుడైతే తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతుకుతామో మెల్లి మెల్లిగా ఈ భౌతిక జగత్తు నుండి బయటకు వచ్చేస్తాం. అదే మార్గం. మనం ఎప్పుడైతే కంట్రోలర్గా ఉండాలి, అంతా నా చేతుల్లో ఉండాలి అని అనుకుంటామో ఇంకా ఇంకా కురుకుపోతాం. బట్ మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో నేను కంట్రోలర్ని కాదు, ఐఎమ్ జస్ట్ అ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నేను ఎంతటి వాడిని, నేను భగవంతుడి ముందు నేను ఎంతటి వాడిని, ఆయన యొక్క దాసుని, నేను ఆయన సేవ చేసుకుంటూ ఉండాలి, ఆయనతో కనెక్ట్ అవుతూ ఉండాలి అనే భావన ఎప్పుడైతే వచ్చి మనం దానికి తగ్గట్టుగా బ్రతుకుతామో వీలైనంత తొందరగా ఈ జగత్తు నుండి మనం బయటపడిపోతాం. అంటే ప్రతిబింబం నుండి మనం బయటకు వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి హెచ్ గురించి మాట్లాడదాం. హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్ అనుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, మనకి హోటల్లో చాలా సౌకర్యాలు ఉంటాయి. ఓకే, మనల్ని బాగా మనం తీసుకునే రూమ్ని బట్టి మంచి లగ్జరీ రూమ్ తీసుకున్నాం అనుకోండి, మనకి టైం టు టైం మార్నింగ్ వచ్చి అంతా కూడా హాస్పిటాలిటీ బాగుంటుంది అనమాట. అంతా కూడా మనకి రూమ్ అంతా సర్వీస్ చేసి పెట్టేస్తారు, అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తారు, అంత బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్లో బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి, లంచ్లో బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి, ఈవినింగ్ డిన్నర్కి బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి. సో అది చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎంత చక్కగా చూసుకుంటున్నారు నన్ను, ఎంత రాజభోగాలు ఉన్నాయి నాకు ఇక్కడ అని అనిపిస్తుంది. కానీ ఎంతకాలం ఉంటాం మనం హోటల్లో? ఎంతకాలం అయితే బిల్లు కట్టగలమో అంతకాలం ఉంటాం. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సరే, మనం ఒక వారం రోజులకి దానికి పే చేసాము, ఆ తర్వాత వారం రోజులు ఉన్నాను కదా, ఇంకొక రోజు నాకు అట్లా చూసుకోవచ్చు కదా అంటే ఏమంటారు? తీసుకొని ఏ చేత్తో అయితే మన రూమ్ అంతా చక్కగా సర్దారో అదే చేత్తో మన లగేజ్ ని తీసుకెళ్లి బయటపడేస్తారు. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో అదే ఇల్లు అనుకోండి, మనకు అన్ని సుఖభోగాలు ఉన్నా లేకపోయినా కానీ ఒకటైతే ఉంటది, ఏంటి అంటే ప్రేమ. అవునా కదా? ఇంట్లో మన పైన ప్రేమ ఉంటది. మనకి అట్లా 100 రకాలు చేసి పెట్టకపోయినా 1-2 రకాలైనా కానీ ప్రేమతో మా వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అని చెప్పి మన తల్లి గాని, మన భార్య గాని, మన కూతురు గాని ఎవరైతే మనకి వంట చేసి పెడుతున్నారో నా వాళ్ళ కోసం చేస్తున్నాను అనే ప్రేమని వాళ్ళు జోడించి పెడతారు కాబట్టి అక్కడ మనం ఏమన్నా కోల్పోయేది ఉంటుందా చెప్పండి? ఏమి కోల్పోము. ఒకవేళ మనం జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా కానీ మన ఇంట్లో మనకి ఓకే ఒక మాట అనొచ్చు, ఫెయిల్ అయ్యావని అనొచ్చేమో కానీ మనల్ని బయటికి పడేసి లేదు నువ్వు ఇంత ఇస్తేనే నేను చేస్తాను అనే స్థితి మన ఇంట్లో మనకు ఉంటది అనమాట. ఓకే, ఇంకొకసారి మనకు అనిపిస్తుంది బయట ఉంటే బాగుంటుంది, హోటల్లో మనకి మంచి సదుపాయాలు ఉన్నాయనిపిస్తుంది కానీ నిజంగా ఒక 10 రోజులు హోటల్లో ఉండి ఆ ఫుడ్ తినొచ్చాక మనకి ఏమనిపిస్తుంది, నేను నా ఇంటికి వచ్చేసి అంత అన్నం పచ్చడి వేసుకొని తిన్నా గానీ నాకు చాలు అని అనిపిస్తుంది. అవునా కదా చెప్పండి? బేసిక్ గా ఏం కోల్పోతామంటే అక్కడ మనకి కేవలం డబ్బు తీసుకొని మనం ఇచ్చే డబ్బుని బట్టి మన పైన ట్రీట్మెంట్ ఉంటుంది, అంతే తప్ప అక్కడ ప్రేమ అనేది అక్కడ ఉండదు. కానీ ఇంట్లో అలా కాదనమాట, మనకి ఎక్కువ ఇవ్వకపోయినా కానీ ఇచ్చే కొంతలో ప్రేమ అనేది మన ఇంట్లో ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే భౌతిక జగత్తులో మనం కొన్ని పుణ్యకార్యాలు చేసుకొని నేను స్వర్గలోకాలకు వెళ్తా అక్కడ సుఖభోగాలు అనుభవిస్తా అని కొందరు అనుకోవచ్చు. కానీ అది ఎంతవరకు ఉంటుంది తెలుసా? మన పుణ్యం అనేది కరిగిపోయేంత వరకే మనకి స్వర్గలోకాల్లో ఎంట్రీ ఉంటది. ఒక్కసారి మన పుణ్యం క్రెడిట్ అంతా అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం వచ్చి ఈ మానవ జన్మ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట భూలోకంలోకి వచ్చేసి. సో ఇక్కడిక్కడ ఏవో సౌకర్యాల కోసం వెళ్ళడం అనేది పిచ్చి మనకి. బట్ ఒక్కసారి మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోయాం అనుకోండి, మన ఇల్లేంటి? ఇది జైలను పోల్చుకున్నట్లయితే మన ఇల్లేంటి చెప్పండి మరి ఇప్పుడు? ఆధ్యాత్మిక జగత్. ఆధ్యాత్మిక జగత్తుకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, మన ఇంట్లో మన ఇష్టం, మనకి ఆ ప్రేమ ఉంటది అక్కడ. మనల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. నువ్వేమైనా ఇస్తున్నావా లేదా అనేది అక్కడ ఏమీ ఉండదు అనమాట. నిన్ను ప్రేమించడం అనేదే అక్కడ సెంటర్ అయిపోతుంది. సో ఆధ్యాత్మిక జగత్ అనేది ఇంటితో పోల్చబడింది. ఇక్కడ మనం పైకి కిందకి వెళ్ళడము, పైన సుఖభోగాలు ఉంటాయి, నేను స్వర్గలోకాలకు వెళ్తే నేను కూడా సుఖాన్ని అనుభవించవచ్చు అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఆ సుఖం వల్ల మనం ఏమీ పొందం. ఒకసారి ఆ పుణ్యం అనేది అయిపోయిందా మళ్ళీ తిరిగి ఇక్కడికి పడిపోవాల్సిందే, మళ్ళీ మన కష్టం మనము మొదటి నుండి పడాల్సిందే. సో మనం చేయాల్సింది ఇక్కడిక్కడ తిరగడం కాదు, ఇక్కడ నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేసి ఇక్కడిక్కడ తిరగడం అంటే నిన్న 14 లోకాలు చర్చించుకున్నాం కదా. సో ఇక్కడ పైన కింద తిరగడం కాదు, వీటన్నిటి నుండి బయటకు వచ్చేసి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవడం అనేది మన ఫోకస్ అవ్వాలి. ఓకే, ఇది హెచ్. ఇప్పుడు ఓ, ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నారో చూడండి.
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ జగత్తునకు ఎప్పుడునూ తిరిగిరారు. అయితే భగవంతుడు 8వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. ఏంటి అంటే ఈ భౌతిక జగత్ ఎలా ఉంటుంది, దావాగ్నిలాగా ఉంటుంది. మనం మంట అనుకోకపోయినా కూడా ఒకటొకటి రాసేసుకొని మంట కారుచిచ్చు అలానే ఎలా వస్తుందో ఈ భౌతిక జగత్తు కూడా అంతే. మనం ఎవరిని నొప్పించాలి అనే భావన లేకపోయినా కానీ అనుకోకుండానే ఇక్కడ కష్టాలు సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. మరి ఆధ్యాత్మిక ధామం ఎలా ఉంటుందో కూడా భగవంతుడు చెప్పాలి కదా. సో ఆధ్యాత్మిక ధామం ఎలా ఉందో, మన ఇల్లు ఎలా ఉంటుందో మనకి తెలిస్తే అట్లాంటి ఇంటి నుండి నేను బయటికి వచ్చేసాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల మాటని ఎదిరించేసి నేను మీతో ఉండను, నేను మీరు చెప్పినట్టుగా చెయ్యను అని చెప్పి వాళ్ళకి తెగదెంపులు చేసేసుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత నానా కష్టాలు పడుతున్నాడు. తిండి తినడానికి కూడా ఉండడం లేదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలియడం లేదు, చాలా 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 పాటలు పడుతున్నాడు అనుకోండి. ఒకవేళ ఆ అబ్బాయికి ఆ ఎవరైతే ఇంటి నుండి ఇంకొకరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి వాళ్ళ అన్న వచ్చేసి చెప్పాడు అనుకోండి, ఎందుకు ఇట్లాగా ఇంట్లో అమ్మా నాన్నలకి ఎదిరించి వచ్చేసావు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు నువ్వు ఇలా వచ్చేసినందుకు, పోనీ నువ్వేమన్నా సుఖంగా ఉన్నావా అంటే నువ్వు కూడా సుఖంగా లేవు, నువ్వు తినడానికి కూడా కష్టపడుతూ ఉన్నావు, ఎక్కడ ఉండాలో కూడా నీకు తెలియడం లేదు, ఎందుకు ఇదంతా, పద మనం ఇంటికి వెళ్ళిపోదాం రా, నేను సర్ది చెప్తానులే మీ ఇద్దరి మధ్యన ఉండి మీరు అదంతా మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకండి అంటే హ్యాపీగా ఉంటుందా లేదా అబ్బాయికి చెప్పండి? ఆ దారిని తీసుకోవాలా లేదా మనం? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మన జీవితంలో కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే జరుగుతుంది. ఏంటి అంటే మనము మన ఇంట్లో మన తండ్రి అయిన భగవంతుణ్ణి వదిలేసి వచ్చేసాం. నేను ఇక్కడ ఉండను అని చెప్పి, నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పి వచ్చేసాం. మనం వచ్చి ఏమైంది అంటే మన పరిస్థితి తిండికి కష్టమే, అంటే తిండికి కష్టమైందంటే బేసిక్గా ఇక్కడ మనం తినకుండా ఉన్నామా అని కాదు అర్థము. బట్ ఇక్కడ మనం ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనే కష్టాల్లో మనం చిక్కుకుపోయి ఉన్నాము. సో మనము ఇక్కడ ఎంత ఆనందించాలని ప్రయత్నం చేసినా బాధలే వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో మనం చిక్కుకుపోయి ఉన్నాం అనమాట. సో ఎవరు వస్తున్నారు తెలుసా ఇప్పుడు మనల్ని మళ్ళీ మన ఇంటికి మనల్ని తీసుకెళ్ళడానికి? గురువులు వస్తున్నారనమాట, ఆచార్యులు వస్తున్నారనమాట, శుద్ధ భక్తులు వస్తున్నారనమాట. వచ్చి మన దగ్గరకు వస్తున్నారనమాట. వచ్చి ఏం చెప్తున్నారు, ఎందుకు నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటావు, ఇక్కడ ప్లేస్ లో ఇక్కడ నీ వాళ్ళు అంటే వాళ్ళు ఎవరూ లేరు, అక్కడ నీ కోసం అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు రా, నేనుండి నీకు సర్ది చెప్తాను, వాళ్ళిద్దరిని నిన్ను మంచి రిలేషన్ లో తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి గురువులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ బేసిక్ గా తల్లిదండ్రులు తప్పేం లేదనమాట, మనమే అజ్ఞానంలో వద్దని వచ్చేసాము. సో గురువులు ఏం చేస్తున్నారు, వద్దమ్మా దీనివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నా మాట విను, నీకు నేను మంచి మార్గాన్ని చెప్తాను కదా, నువ్వు చక్కగా ఇంటికి వచ్చేసా అని చెప్పి గురువులు ఏం చెప్తున్నారు, మనల్ని మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్లే మార్గాన్ని బోధిస్తున్నారు. అంటే భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళే మార్గమైన ఈ భక్తి యోగాన్ని మనకి అందిస్తున్నారు అనమాట. క్లియరా? అర్థమైందా? అవును మాతాజీ. మనం ఆ గురువు అట్లా ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక అబ్బాయికి ఏం చెప్పారు మీరు? చక్కగా కళ్ళు మూసుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, వెళ్ళిపోవాలి అని అన్నారా లేదా? మనం కూడా అదే చేయాలి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మనం కూడా అదే చేయాలన్నమాట. మనము భగవద్గీత మన జీవితంలోకి వచ్చాక శ్రీల ప్రభుపాదులు లాంటి వారి కృప వల్ల మనం భగవద్గీతని తెలుసుకుంటున్న తర్వాత అయినప్పటికీ కూడా నాకు ఇదంతా వద్దు, నేను నా పాటికే నేను బ్రతుకుతాను, ఇదంతా ఎవరు వింటారు, ఇదంతా ఎవరు చేస్తారు అని చెప్పి మనం మొండికేసాం అనుకోండి, ఎవరు హెల్ప్ చేయలేరు. అలా కాదు, లేదు నిజమే కదా, నాకు ఇన్ని రోజులు నేను ఈ విషయాన్ని తెలుసుకోలేదు, దానివల్లనే ఇన్ని ఇబ్బందులు పడ్డాను, నేను ప్రయత్నం చేస్తాను, సరే నా గురువులు చెప్పిన మాట, నా గురువులు చెప్పిన ఆజ్ఞలు నేను ఫాలో అవుతాను, దానివల్ల నేను చక్కగా నేను నా ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా బ్రతకచ్చు అనే భావన ఎవరికైతే వస్తుందో వాళ్ళు నిజమైన తెలివైన వ్యక్తులు అనమాట. ఓకే, మనందరం తెలివైన వ్యక్తులుగా ఉందామా లేదా? ఉండాలి మాతాజీ, మాతాజీ ఉండాలి. ఉందాం. గుడ్. అయితే ఇప్పుడు భగవంతుడు మన ఇంటి గురించి చెప్తున్నారనమాట. ఓకే, సో ఏం చెప్తున్నారు అంటే, సరే నువ్వు వదిలేసి వచ్చేసావు, ఒకసారి మళ్ళా మన ఇంటి యొక్క వివరాలు అనేవి తెలుసుకో, అక్కడ సూర్య చంద్రులు అగ్ని విద్యుత్తు అవసరం లేదు, అక్కడ అవి ఏమీ లేకపోయినా కూడా అవి స్వయం ప్రకాశంగా ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇవాళ మనమున్న ప్రపంచం ఎట్లా ఉంది చెప్పండి? ఒక్కరోజు ఊహించుకోండి, ఒకరోజు సూర్యుడు ఉదయించలేదు, చంద్రోదయం అవ్వలేదు మనకి, అండ్ మనకి విద్యుత్తు లేదు, మనకి అగ్ని లేదు, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.
అంధకారంగా ఉంటుంది. శూన్యం మాతాజీ, చీకటి శూన్యం. ఊహించలేము ఊహించలేము అంధకారం అంధకారం శూన్యం. ఇది భగవంతుడు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు నన్ను వద్దని వదిలేసి వచ్చినా కూడా నీకు కావాల్సిన అవసరాలన్నీ నేను ఇస్తున్నా ఇక్కడ. నువ్వు వెలుగు లేకపోతే బ్రతకలేవు, అగ్ని లేకపోతే బ్రతకలేవు. సూర్యచంద్రుల రూపంలో నీకు ఆ వెలుగుని నేనే ఇస్తాను. నువ్వు నన్ను వదిలేసి వచ్చినా కానీ నేను మాత్రం నిన్ను వదులుకోలేను. ఇది ఎలా ఉంటది అంటే, తల్లిదండ్రులు వద్దని వదిలేసుకొని వచ్చినా కూడా ఎవరో ఒకరి ద్వారా, పాపం వాడు నన్ను వదిలేసుకొని వచ్చాడు, వాడికి అన్నం కూడా ఉండట్లేదు, ఎంతో కొంత వారికి మీరే ఉండి సహాయం ఇవ్వండి. అది నేను ఇస్తున్నానని తెలిస్తే ఇంకా అగేన్స్ట్ అయిపోతారేమో, నేను ఇస్తున్నానని చెప్పొద్దు, మీరే మీ ప్రేమతో మీరు ఇస్తున్నారని చెప్పి మీరే ఇవ్వండి, దానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను అని చెప్పి చెప్పారనుకోండి ఆ తల్లిదండ్రులు. అట్లాంటి తల్లిదండ్రులు ఏమంటాం చెప్పండి మనము? చాలా ప్రేమ చూపిస్తున్నారని అంటామా లేదా తన కొడుకు పైన? అవును. అవును మాతాజీ మాతాజీ భగవంతుడు కూడా అదే చేస్తున్నారు బేసిక్ గా. వద్దని వదిలేసి వచ్చాం మనం భగవంతుడిని. మనం ఇక్కడ అంధకారంతో నిండిపోయిన ఈ ప్రదేశంలోకి వచ్చా కూడా భగవంతుడు ఏం చేస్తున్నారు తెలుసా? సూర్యుడిని పెట్టి మనకు వెలుగునిస్తున్నారు, చంద్రుణ్ణి పెట్టి మనకు వెలుగునిస్తున్నారు, మనకి విద్యుత్తుని పెట్టి మనం ఇక్కడ బ్రతికేలాగా చేస్తున్నారు, అగ్నిని పెట్టి మన పోషణ జరిగేలాగా చేస్తున్నారు. అవి ఏవీ లేకపోతే మన జీవితం అంధకారమే. ఈ విషయము భగవద్గీత చదివి తెలుసుకునేదాకా తెలియదు అనమాట. ఓకే, వీటన్నిటి వెనక మూలం భగవంతుడా ఇవన్నీ ఇక్కడ పెట్టింది. లేదనుకోండి మనం యాంత్రికంగా బ్రతుకుతాం. పొద్దునైంది సూర్యుడు తీస్తాడు, సాయంత్రం అయింది సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు వస్తాడు, లైట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. లైట్ రాలేదా, కరెంట్ బిల్ కట్టలేదేమో, కరెంట్ బిల్ కట్టేస్తే లైట్ వస్తుంది. ఎట్లా వస్తుంది ఎలక్ట్రిసిటీ? ఎలా జనరేట్ అవుతుంది? మనంతటా మనమే జనరేట్ చేయగలమా? భగవంతుడు ఇచ్చిన వనరుల్ని ఉపయోగించుకునే విద్యుత్తుని జనరేట్ చేయగలుగుతున్నాం. మనం నిప్పు ముట్టించగానే నిప్పు అనేది ఎట్లా వస్తుంది? ఆ గుణం భగవంతుడు ఇచ్చారు కాబట్టే వస్తుంది అది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అర్థమైంది అనమాట. ప్రతి క్షణం కూడా మనం భగవంతుని పైన ఆధారపడుతూనే బ్రతుకుతున్నాము. ఆయన యొక్క ఉనికి లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా అసలు మనం బ్రతకలేము ఒక్క క్షణం కూడా. అది ఈ జగత్తు. ఆ జగత్తులో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేదు, అగ్ని అవసరం లేదు. అక్కడ సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు కాబట్టి అన్నీ కూడా నడిచిపోతాయి. ఇక్కడ భగవంతుడిని వదిలేసి వచ్చాం కాబట్టి భగవంతుడు ఇలా ఇండైరెక్ట్ పద్ధతిలో మన పోషణ అనేది చేస్తున్నారు. ఈ జగత్తు అట్లాంటిది. ఈ జగత్తులో సెటిల్ అవ్వాలని అనుకోకూడదు. ఈ జగత్తు నుండి ఆ జగత్తుకు వెళ్ళిపోవాలి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఓకే, అయితే ఒక్కసారి భగవద్భక్తి చేసుకొని అక్కడికి ఎవరైతే వెళ్తారో తిరిగి మళ్ళీ ఈ జగత్తుకి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. స్వర్గలోకాలు అనుకోండి, కొంతకాలం అక్కడ ఉంటాము, మన పుణ్యం అనేది కరిగిపోయాక మళ్ళీ ఇక్కడికి వస్తామంటాము. కానీ ఆధ్యాత్మిక లోకం అలా కాదు. ఒక్కసారి అక్కడికి వెళ్ళామా భక్తి చేసుకొని మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మన ఇంటికి మనం వెళ్ళిపోయినట్టే, మళ్ళీ జైలుకి రావాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇంకేమంటున్నారు చూడండి. అవర్ లాస్ట్ కనెక్షన్. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్త్రానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగమునందరి జీవులందరూ నా శాశ్వతాంశలు. మన ఇద్దరి మధ్యన సంబంధం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఒక జీవునికి భగవంతునికి మధ్యన సంబంధం ఉంది. మీరందరూ నా అంశలు అని చెప్తున్నారు భగవంతుడు. బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో కూడి వారు తీవ్ర సంకర్షణని కావిస్తున్నారు. క్లియర్ గా చెప్తుంది చూడండి భగవద్గీత. భగవంతునికి చెందిన వాళ్ళం మనం భగవంతుణ్ణి వదిలేసి ఈ భౌతిక జగత్తులోకి రావడం వల్ల మనస్సు, మన 5 ఇంద్రియాలు కలిపి 6 ఇంద్రియాలతో మనం ఇక్కడ బోలెడంత కష్టాల్ని పడుతూ ఉన్నాము అని భగవంతుడు చెప్తున్నారు. ఇంద్రియాలతో కష్టం ఎక్కడ పడుతున్నాం మాతాజీ? సుఖమే పడుతున్నాం కదా అని అంటారు. సుఖం కాదు మనం పట్టేది. ఆ సుఖం అనే భ్రమలో మన కష్టాల్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఇంతకుముందు అనుకున్నాం కదా, 5 ఇంద్రియాలకి 5 జంతువుల్ని చెప్పాను మీకు. సో వినికిడికి జింక గురించి, సో స్పర్శకి ఏమంటారు ఎలిఫెంట్, ఏనుగు గురించి, సో చూపుకి మనము ఆ లైట్ పురుగులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇట్లా మనం చర్చించుకున్నాం. ఒక్కొక్క స్పర్శ, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జీవి అనేది వాటి జన్మ కోల్పోతుంది అని. సో మానవుడి వల్ల అలాంటి 5 ఇంద్రియాలు మనస్సు కలిసి ఏదైతే మనం చేయకూడదో అటువంటి పనులు చేసుకుంటూ ఇంకా ఇంకా కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు అని భగవంతుడే చెప్తున్నారు. సో వీఆర్ ఆల్ డివైన్ పార్టికల్స్. మనందరం కూడా ఎంతో సచ్చిదానంద స్వరూపులం అనమాట. భగవంతుని అంశలం మనం తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. మన ప్రయత్నం అనేది అలా ఉండాలన్నమాట. ఎంతకాలం ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు, ఒక జన్మ అయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ పెరగడం. ఎంతమందికి ఇష్టంగా ఉంది చెప్పండి? మళ్ళీ మనం ఎల్కేజీ నుండి మొదలు పెట్టి మనం కాలేజ్ దాకా చదువుకున్నాం కదా, అది మళ్ళీ 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 జన్మ తర్వాత జన్మ చదువుకోవాలని ఎంతమందికి ఇష్టంగా ఉంది?
నో ఎవరికి మాతాజీ. కూడా ఉండదు మాతాజీ. లేదు మాతాజీ. ఎవరికి వద్దు మాతాజీ. ఒకప్పుడు అనిపించేది మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండేది అని అనిపించేది. బట్ మామూలుగా ఇప్పుడు మీరు చెప్తా అంటే చాలా ఎస్. సో ఇట్లా మనం ఎన్నో సార్లు ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎన్నో అంటే ఎన్నో జన్మలు. బట్ భక్తి చెయ్యకుండా ఇక్కడ నుండి బయటపడే ఆప్షనే లేదు. ఎందుకంటే మనం చేసుకున్న పుణ్యకర్మలకి ఉన్నతమైన జన్మ వస్తుంది, పాపకర్మలకి అధమమైన జన్మ వస్తుంది. ఇక్కడిక్కడే చిక్కుకుంటున్నాం. భక్తి చేస్తేనే వీటన్నిటికీ చెక్మేట్ పెట్టగలం, ఫుల్ స్టాప్ పెట్టగలం, తిరిగి మనం మన ఇంటికి మనం వెళ్ళిపోగలం అనమాట. అంత గొప్పది భగవద్ భక్తి. ఓకే. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్రామహీశ్వరః గృహీత్వైతాని సంయాత వాయుర్గంధ నివాశయాత్. వాయువు గంధమును మోసుకొని పోనట్లు జీవుడు ఈ భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంపర్కములను ఒక దేహం నుండి వేరొక దేహమునకు గొనిపోవచ్చుండును. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుటకే దానిని విడుచుచుండును. సో ఏమవుతుంది తెలుసా, ఈ భౌతిక జగమున తన భావ సంపర్కములచే ఒక దేహం నుండి వేరొక దేహం, అంటే ఆయన ఒక జన్మ తీసుకున్న తర్వాత ఎటువంటి ఆలోచనలు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారో దాని ద్వారా నెక్స్ట్ జన్మకి సిద్ధమవుతుంది. ఆ జన్మ వచ్చాక మళ్ళీ ఎటువంటి ఆలోచనలు ఎటువంటి కర్మలు ఎటువంటి సంస్కారాలు అనేవి ఆయన అలవర్చుకుంటూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ జన్మకి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇట్లా మనం ఎన్నో జన్మలు తిరుగుతున్నాం. బట్ ఏ జన్మలో అయితే మన జీవితంలో ఆచార్యుల కృప అనేది వచ్చి భగవంతుని గురించి తెలుసుకొని మన యొక్క ఆలోచన, మన యొక్క విచారం, మన యొక్క కర్మలు కూడా భక్తి పరంగా మారాయో మళ్ళీ జన్మలు తీసుకునే దాని నుండి బయటపడగలుగుతాము. ఇదొక్కటే మార్గము. ఓకే. ఎట్లా అంటే ఇది వాయు, మనం సుగంధం కానీ దుర్గంధం కానీ వాయు ఎలా క్యారీ చేస్తూ ఉంటుంది, అలానే మనం కూడా మన కర్మలు అనేవి ఆత్మని ఒక జన్మ నుండి ఒక జన్మకి తీసుకెళ్తూ ఉన్నాయి అన్నమాట అలాగా. ఓకే. ఒక్కో దేహానికి మారుస్తుంటాయి. ఒక్కొక్కసారి ఎంత దారుణమైన స్థితి వచ్చేస్తుంది అంటే మనం ఒక జన్మ తీసుకున్న తర్వాత చెడు సాంగత్యంలోకి వచ్చేసి మనం చేయకూడని తప్పులు అనేవి చేసుకుంటూ ఉంటే ఎంత హీనమైన జన్మలోకి వెళ్ళిపోతాము అంటే, ఒకప్పుడు మనం తీసుకున్న జన్మలో మన శరీరం నుండి వచ్చిన వ్యర్థమే ఇంకొక జన్మలో ఆ శరీరానికి ఆ వ్యర్థమే ఆహారం అయిపోతుంది అనమాట. అంత దారుణమైన స్థితికి కూడా వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అవునా కదా? ఇవాళ ఒక సూకరం ఎటువంటి ప్లేస్ లో ఉంటది చెప్పండి? మురికిగా ఉండే ప్లేస్ లో వ్యర్థం అనేది తీసుకుంటూ ఉంటది కదా అది. సో మానవునిగా పుట్టిన తర్వాత మానవ స్థరంలో మనం బ్రతకలేదు, చెయ్యకూడని పాపాలన్నీ చేసి మనం అధమ స్థితిలో బ్రతికామనుకోండి, మనం అటువంటి జన్మలోకి వెళ్ళిపోతాం. ఇంద్రుడికి ఒకసారి శాపం వల్ల ఇలాగా సూకర జన్మలోకి వెళ్లాల్సి వచ్చింది అనమాట. ఎంత మమేకమైపోయాడంటే తన తన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఆ సూకర శరీరంలో ఆ ఫ్యామిలీ పైన ఎంత మోహం, ఎంత మమేకమైపోయాడంటే ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి చెప్తారనమాట, ఇంద్ర ఇంకా చాలు, ఏంది ఇంత చెత్తలో ఇలా బ్రతుకుతున్నావు నువ్వు, ఇంకా అయిపోయింది, నువ్వు పద ఇంద్రలోకానికి వెళ్ళిపోవాలి అంటే ఏమంటారు తెలుసా? నేను ఎలా రావాలి, ఇది కదా నా కుటుంబము, వీళ్ళతో ఉండాలి కదా, ఇక్కడ ఉండి నేను ఇదే నా ఆహారంగా స్వీకరించాలి కదా, సో ఇదే కదా నా ఫ్యామిలీ, దీన్ని నేను పోషించుకోవాలి కదా అన్నంత భ్రమలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇంద్రుడు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాల్సి వచ్చింది, నువ్వు అసలు ఎంత దారుణంగా ఉన్నావు, నువ్వేంటి ఈ స్థితి ఏంటి, అసలు నువ్వు అక్కడ ఇంద్ర పదవికి అధిపతిగా ఇంద్రలోకానికి అధిపతిగా ఉండాల్సిన వాడివి, నీకు శాపం తగలడం వల్ల ఇక్కడికి వచ్చేసావు, ఇంత మమేకమైపోయావా అని చెప్పి చెప్తారనమాట. మనం కూడా ఇలానే ఉన్నాం డియర్ డివోటీస్, ఇలానే చిక్కుకుపోతున్నాం అనమాట. మనం ఏదైతే శరీరంలో ఏదైతే ఇదిలో ఉన్నామో దాంతో మమేకమైపోతున్నాము, కానీ కాదు, మనం దానికి పరంగా ఉండాలి, మనం ఆత్మస్థరంలో బ్రతకాలి. సరే, ఈ ఆలోచన తెలిసిన తర్వాత ఇమీడియట్ గా అలా ఉంటామా అంటే, తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని సాధన ద్వారా దాన్ని మనము రియలైజేషన్ లోకి తీసుకురావాలి. దానికే ఏబిసిడి. భక్తుల సాంగత్యంలోకి వస్తూ ఉండాలి, మనం తెలుసుకుంటూ ఉండాలి, ఈ విషయాన్ని పదే 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 వింటూ ఉండాలి. ఇప్పుడు మనం 18 రోజులు అయిపోయాయి, విన్నాం 18 రోజుల పాటు, తర్వాత ఒక 15-20 రోజులు గ్యాప్ వచ్చేసింది అనుకోండి, అసలు ఇవేమన్నా మనకు గుర్తుంటాయో ఆలోచించండి. అప్పుడు విన్నాము భగవద్గీత క్లాసులు, సో వాళ్ళు చెప్పారు కొన్ని విషయాలు అట్లా గుర్తున్నాయి, భౌతిక జగత్తు ఉంటుందంట, ఆధ్యాత్మిక జగత్తు ఉంటుందంట, ఇదేదో జైలుతో పోలుస్తారంట అని వేగ్గా చెప్తాం తప్ప నిజంగా దాన్ని తగ్గట్టుగా బ్రతుకుతామా మనం? ఆలోచించండి.
లేదు మాతాజీ. లేదు లేదు మాతాజీ. మాతాజీ. అందుకని లేదు మాతాజీ. ABCD మనకి ఏదైతే సాధన మార్గాన్ని ఇచ్చారో అది పట్టుకున్నాం అనుకోండి, మనం తెలుసుకుంటున్న జ్ఞానానికి తగ్గట్టుగా బ్రతుకుతాం. బట్ ఎప్పుడైతే వదిలేస్తామో దాన్ని, తెలుసుకునేది కూడా ప్రయోజనం ఉండదు. ఓకే, అందుకనే మీకు నెక్స్ట్ క్లాసులు పెట్టడం కానీ, గెట్ టుగెదర్లో మనందరం కలుద్దామని చెప్పడం కానీ, జపం చేయండి అని చెప్పడం కానీ, శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన బుక్స్ చదవమని చెప్పడం కానీ, ఇదంతా కూడా మా ప్రయత్నం అదే అన్నమాట. మీరు దీన్ని కోల్పోవద్దు, ఈ అవకాశాన్ని కోల్పోవద్దు, దయచేసి కోల్పోవద్దు. యు ఆల్ షుడ్ బి ఎలివేటెడ్. మీరందరూ కూడా ఈ జైలు నుండి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవాలి. అదే మా ప్రయత్నం. ఓకే, సో జీవుడు తన దేహమును ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. ఈ విషయం మూర్ఖులకి అర్థం కాదు. ఓకే, ఎవరైతే కొంచెమైనా కానీ దాని నుండి బయటకు వచ్చి ఉంటారో వారికి మాత్రమే అర్థమైంది. వాళ్ళ ఎంతో మంది పునర్జన్మ అనే కాన్సెప్ట్ లేదు అనే భావనలో బ్రతికే వాళ్ళు ఉన్నారు. అవునా కదా, చెప్పండి. వచ్చే జన్మ ఉందా? పూర్వ జన్మలు ఉన్నాయా? ఇదే కదా, ఒకటే కదా జన్మ, ఇదే కదా, ఈ శరీరమే కదా, నేను దీన్ని ఎట్లా అనుభవించాలో అట్లా అనుభవించాలి, అదే కదా నా జీవితం అనే భ్రాంతిలో ఎంతో మంది బ్రతుకుతున్నారు. కానీ ఒక్కసారి అర్థమైంది అనుకోండి, నేను చేసుకున్నది నేను అనుభవించాలి, నేను ఏ కర్మలు చేస్తానో దానికి తగ్గ జన్మ నేను సిద్ధం చేసుకుంటున్నాను అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వాళ్ళ జీవితంలో. అవునా కదా? కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు అనమాట. భగవద్గీతని విన్నప్పుడే, భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఇంకా ఎక్కడ కూడా ఈ విషయాలు చర్చించరు. ఇంకెక్కడైనా చర్చిస్తారా చెప్పండి? చర్చించరు మాతాజీ. లేదు మాతాజీ. చర్చించలేదు No way. మాతాజీ. మనం ఎంతో చదివి ఉంటాం. ఏ క్లాస్ లో అయినా ఇట్లాంటివి విన్నామా? వినలేదు మాతాజీ. లేదు. ఎక్కడ చర్చించరు అనమాట. వినలేదు మాతాజీ. చాలా మందికి తెలియదు మాతాజీ. చాలా మంది కరెక్ట్. భగవద్గీత మహాభారతం అసలు పుస్తకాలలో ఉన్న సందర్భాలే లేవు కదా మాతాజీ. చిన్నతనంలో ఎప్పుడో 40 యాక్చువల్ గా 40 ఇంకా ఏమంటారంటే అది మైథాలజీ అంటారు. మైథాలజీ అంటే ఏంటి తెలుసా? జరగనిది కల్పనగా చెప్తున్నారు వీళ్ళు, అది అసలు లేనే లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇది మైథాలజీ కాదండి, మనది నిజంగా జరిగింది. ఇది హిస్టరీ, మైథాలజీ కాదు. మైథాలజీ అంటే లేనిది ఊహించి చెప్తున్నారు. ఎట్లా అంటే అనగనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు అని చెప్పి మనం ఊహించి చెప్తూ ఉంటాం కదా. సో ఈ రామాయణము, మహాభారతము, భగవద్గీత ఇదంతా కూడా మైథాలజీ అనే భావనలో ఉంటారు. అది పూర్తి తప్పది. ఇంకా అంతకన్నా మనం చెప్పేది ఇంకేది లేదనమాట. ఇది ఏదో కల్పన కాదు, ఏదో ఊహించి చెప్పింది కాదు, ఇవి నిజంగా జరిగినవి. భగవంతుడు వచ్చి తన భక్తుల ద్వారా మనకి చెప్తున్నారు, ఇలా బ్రతకండి మీరు అని చెప్పినవి, నిజంగా జరిగినవి. మనం అప్పుడు లేము కాబట్టి మనకి తెలియదు, కానీ ఎగ్జాక్ట్ గా జరిగి మనకి టీచింగ్స్ అనేవి ఇవాళ ఇస్తున్నారు ఆచార్యులు. సో అంత మూర్ఖ స్థితిలో కూడా ఇరుక్కుపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవరికీ అర్థం కాదు దేహాలు ఎలా మారుస్తాము, తర్వాత జన్మలు ఎలా ఉంటాయి, గత జన్మలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిలో ఎలా చిక్కుకుపోతున్నాం మనము. ఒకసారి ఆలోచించండి, మనిషి జన్మ దొరికాక తర్వాత జన్మ సూకర జన్మ అయిందనుకోండి, నీకు అంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుందా చెప్పండి? అంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుందా? ఉండదు మాతాజీ. దారుణం ఉన్నది కదా అది. మాతాజీ. సో ఇంత గొప్ప తెలివి, ఇంత గొప్ప మేధస్సుని పొందిన తర్వాత, ఇంత హై స్టాండర్డ్ కాన్షియస్నెస్, చైతన్యం అనేది మనం ఎదిగిన తర్వాత అంత దీన స్థితిలోకి వెళ్ళిపోయి బ్రతకడం అనేది, మనం ఇక్కడ ఎంత మిస్యూజ్ చేస్తే అంత దీన స్థితిలోకి వెళ్ళిపోతాం. సో జీవితంలో శాస్త్రజ్ఞానం లేకపోతే, భక్తుల సాంగత్యం లేకపోతే అటువంటి స్థితికి కూడా వెళ్ళిపోతాం అనమాట. ఓకే, మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరము, మనస్సు, ఆత్మల పోషకుడు. సో ఇందాక అనుకున్నాం కదా, ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ పునర్జన్మ గురించి మాట్లాడుకున్నాము. సో ఎట్లా మనం ఇలా ఈ దేహాలు అనేవి మారుస్తూ ఉంటాము. గాలి ఎలా అయితే గంధాన్ని తీసుకెళ్తుందో అలానే ఆత్మ అనేది వేరు వేరు దేహాలకి తీసుకెళ్లబడుతుంది. ఇదంతా కూడా ఓలో డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ అనే దాంట్లో. ఇప్పుడు శరీరము, ఆత్మ పోషకుడు, మనస్సు పోషకుడు ఎవరో తెలుసుకుందాం. సో సమస్త జగమునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండే కలుగుచున్నది. ఇందాక మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఈ అంధకారాన్ని అంతా కూడా పోగొట్టే ఆ సూర్య, చంద్రులు, అగ్ని అంతా కూడా నా నుండే వస్తుంది. అంటే విశ్వాన్ని మొత్తాన్ని కూడా పోషిస్తుంది భగవంతుడు. ఓకే,
घामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामिచ్చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును, నా శక్తి చేతనే అవి తమ కక్ష్య యందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవన రసమును సమకూరుస్తున్నాను. ఇది శరీరాన్ని ఎలా పోషిస్తున్నారో చెప్తున్నారు అనమాట. ఇక్కడ విశ్వాన్ని కూడా పోషించేది ఉంది. ఎలా అంటే మొత్తం గ్రహాలన్నీ కూడా అలా తేలుతూ ఉంచే శక్తి అనేది భగవంతుడి నుండే వస్తుంది. మనం గత క్లాసుల్లో కూడా చర్చించుకున్నాం. అలానే సూర్యుడు చంద్రుడికి ఇప్పుడు మనం ఒక పండు ఏదైతే చెట్టుకు ఉండే పండు, దాన్ని మనం కంప్లీట్ గా పండకుండానే మనం కోసేసి ఆర్టిఫిషియల్ పద్ధతిలో మగ్గించామనుకోండి, దానికి రుచి వస్తుందా? ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, బాగా ఇది ఎక్స్పీరియన్స్ అవుతాం ఈ టైంలో. రుచి ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ, ఉండదు. సహజమైన రుచి ఉండదు. సో అది మొత్తం ఎల్లోగా అయినట్టుగా అనిపిస్తుంది, పండినట్టుగా అనిపిస్తుంది, అంతా ఉంటుంది. కానీ తింటే మాత్రం ఆ తీపిదనం అనేది మనకి, ఆ రుచి అనేది, ఆ రస అనేది మనకి తెలియదన్నమాట. సో ఇది ఆర్టిఫిషియల్ గా. అదే నిజంగా చెట్టుకి ఉండి చంద్రకాంతి అనేది అది తీసుకుంటుంది అనుకోండి, ఆ రుచి అనేది చంద్రుని యొక్క కాంతి నుండి మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ ఫలాలు ఇవన్నీ కూడా ఆ రుచి అనేది చంద్రకాంతి నుండి పొందుతాయంట. సో అవి సహజంగా చెట్టుకి ఉండి చంద్రకాంతిని అవి తీసుకోవడం వల్ల వాటిలో ఆ రుచి, ఔషధి గుణాలు, ఆ రుచి అనేది డెవలప్ అవుతుంది అంటారనమాట. సో భగవంతుడు ఎన్ని విధాలుగా మనల్ని పోషిస్తున్నారో ఆలోచించండి. ఎన్ని గ్రహాల్ని నిలిపి అలా తేలేలాగా చేస్తున్నారంటే ఆలోచించండి. ఏ క్షణంలో ఏ గ్రహం వచ్చి ఏదేది గుద్దేసుకొని ఏమైపోతుందో తెలియనంత ఇదిలో మనం బ్రతుకుతుంటే ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. కానీ భగవంతుడు ఎంత చక్కటి సిస్టమ్ డిజైన్ చేశారు చూడండి. సో ప్రతిరోజు పొద్దునే సూర్యుడు ఉదయించాలి, సాయంత్రం అవ్వగానే మనం అంటే సూర్యుడు ఉదయించడం అంటే బేసిక్ గా భూమి అదే ఇదిలో తిరుగుతూ ఉంటది. రోజులో 24 గంటలు కాకుండా 28 గంటలు ఒకసారి, 15 గంటలు ఒకసారి అట్లా ఏమైనా వస్తూ ఉన్నాయా మనకి? లేదు మాతాజీ. అంటే ఎంత చక్కటి సృష్టి ఆలోచించండి భగవంతుడిది. సో భూమి అదే పేస్ లో అలా తన చుట్టూ తను తిరగడం అనేది ఆ 24 గంటల వ్యవధి అనేది పెట్టడము, మళ్ళా సూర్యుడి చుట్టూ తిరగడం అనేది కరెక్ట్ గా 1 సంవత్సరం 365 డేస్ అనేది పెట్టడము. ఇదంతా కూడా ఎవరు నడిపిస్తున్నారంటే భగవంతుడే నడిపిస్తున్నాడు ఇదంతా. ఇది వాటంతట అవి ఏం జరగట్లేదు, వాటంతట అవి ఏవి జరగవు ఇక్కడ. దాని వెనక ఒకరు ఉంటారు, దాన్ని ఆయన పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు కాబట్టి ఆయన శక్తులతోనే అన్ని నడిచిపోతున్నాయి అన్నమాట. అదే మనం చేసామనుకోండి మనకి ఆ పర్ఫెక్షన్ ఉండదు. ఎంతో మంది ఇవాళ బ్రిడ్జ్లు కడుతున్నాము, ఏవేవో చేస్తున్నాం, అవి అంత క్వాలిటీ ఉంటున్నాయా? కూలిపోవడమే అవుతూ ఉంటుంది. మనం ఏం చేసినా కానీ ఇక్కడ పర్ఫెక్షన్ అనేది ఉండదు అనమాట. కానీ భగవంతుడి సృష్టి అనేది ది ఆల్ పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ కాబట్టి ఆయన సృష్టి కూడా పర్ఫెక్ట్. మరి ఇవాళ ఇంత పర్ఫెక్ట్ సృష్టిలో ఎందుకు ఇన్ని ఉపద్రవాలు వస్తున్నాయంటే మనం ఇంపర్ఫెక్ట్ అయ్యుండి మనం దీన్ని నాశనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ జగత్తుని మనము ఇవాళ ఇన్ని వైపరీత్యాలు అనేవి చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే, ఇంకా మనకి వాటర్ సైకిల్. మీకు తెలుసా వర్షాలు ఎలా పడతాయో చెప్పగలరా ఎవరైనా? చిన్నప్పుడు మనం స్కూల్స్ లో నేర్చుకుంటాము. మేఘాలుగా తయారవుతాయి. తయారైన తర్వాత చల్లగాలి తగలగానే మళ్ళీ వర్షిస్తాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వాటర్ సైకిల్ అన్నమాట. మీరు చెప్పినవే ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ పదాలు ఇచ్చారనమాట. సో ప్రెసిపిటేషన్ అంటే ఇది వర్షం రూపంలో కిందకి పడడము. సో అదంతా కూడా నదుల ద్వారా అంతా కూడా సముద్రంలోకి వెళ్ళడము, అక్కడ నుంచి మళ్ళీ వాటర్ ఎవాపరేట్ అవ్వడం అంటే ఆవిరి అవ్వడము, ఆ ఆవిరైనవి మేఘాల్లాగా ఏర్పడడం అనమాట, కండెన్సేషన్ అంటారనమాట. మేఘాల్లాగా ఫామ్ అవ్వడము, మళ్ళీ అవి వర్షించడము. సో ఇలా మనకి వాటర్ సైకిల్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ వర్షాలనే ఆప్షనే లేదనుకోండి, మనకి మంచినీరు ఉంటుందో ఆలోచించండి. ఉండదు. ఎంత ఎంత చక్కటి సృష్టి చూడండి. మొత్తం అంతా కూడా అంటే ఒక్కసారి నీటి చుక్క కిందకి పడిందంటే కలుషితం అయిపోతుంది. సో అంత కలుషితమైన నీరు అంతా కూడా సముద్రంలోకి చేరి అంత ఉప్పు నీరుగా అయిపోయినా కూడా భగవంతుడు ఎట్లాంటి సిస్టమ్ పెట్టారు అంటే ఆ నీరు మాత్రమే ఆవిరయ్యి ఆ కలుషితము, ఆ ఉప్పు అదంతా కూడా సముద్రంలో అట్లానే మిగిలిపోయి నీరు మాత్రమే ఆవిరయ్యి అది మేఘంగా ఫామ్ అయ్యి ఆ మేఘం మళ్ళీ వర్షించినప్పుడు మనకి మళ్ళీ స్వీట్ వాటర్, ప్యూర్ వాటర్ వచ్చేలాంటి సిస్టమ్
ఎంత చక్కగా డిజైన్ చేశారు ఆలోచించండి భగవంతుడు. ఒకవేళ ఈ డిజైనే లేదనుకోండి, మనం బ్రతకగలమా అసలు? లేదు మాతాజీ, బతకలేదు. బతకలేము మాత. ఇది భగవంతుని సృష్టి అన్నమాట. సో మనం మాత్రం ఆయన వదిలేసి వచ్చేసాం. నువ్వు నాకేం చేసావు కృష్ణ, నువ్వు నాకేం చేసావు దేవుడా అని చెప్పి మనం క్వశ్చన్ వేస్తూ ఉన్నాం అనమాట. ఏం చేశారా? మనం బ్రతుకుతున్నాం, మన నోట్లో నుండి మాట వస్తుందంటేనే ఆయన కృప లేకుండా మన నోట్లో మాట రాదు. అలాంటి స్థితిలో మనం ఉన్నామన్నమాట. మనము ఆయన్ని క్వశ్చన్ చేసేస్తూ ఉంటాం. నువ్వు నాకేం చేసావు, ఏం చేసావు అనేది తెలియాలంటే భగవద్గీత చదవాలి. చదివినప్పుడు అర్థమవుతుంది. అసలు నాకు అర్హతే లేదు ఆయన్ని క్వశ్చన్ చేయడానికి. నాకున్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయన పాదాలు పట్టుకొని ఇన్ని రోజులు నేను నిన్ను వదిలేసానే, నిన్ను నేను బహిర్ముఖుడైపోయానే, తెలిసి తెలియక ఏదేదో మాట్లాడానే, నన్ను క్షమించు, దయచేసి నన్ను ఉద్ధరించు, నీ భక్తిలో నాకు ముందుకెళ్లేలాగా నాకు అవకాశాలు కల్పించు, నీ కృపనే నాకు ఇవ్వు అని వేడుకోవడం తప్ప మన చేతుల్లో ఇంకేమీ లేదు అని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఇంకా చెప్తారు చూడండి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత అనిపిస్తుంది అసలు ఆయన సపోర్ట్ లేకుండా మనం ఎక్కడ బ్రతుకుతున్నాము, మనం ఏదో ఫీల్ అయిపోతున్నాం అని అనుకుంటాం. చూడండి, ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేనే, ప్రాణాపాన వాయువులతో కూడిన నేను 4 విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను. 4 విధాల ఆహారాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం నములుతాం మన పళ్ళతో, ఒక్కొక్కసారి మనము చీకేస్తూ ఉంటాం. చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చూపించారు. ఒక్కొక్కసారి మనం తాగుతాం, ఒక్కొక్కసారి మనము ఇట్లా నాకేవి ఉంటాయి. సో 4 రకాల ఆహారాలన్నీ కూడా ఎవరు డైజెస్ట్ చేస్తున్నారు? మనకి ఎంతవరకు తెలుసా? ప్లేట్లో ఉన్న ఆహారం చేతిలోకి తీసుకుంటాము, తీసుకున్న ఆహారాన్ని నోట్లోకి పంపిస్తాము, పళ్ళ మధ్యలో నమిలేస్తాము, ఒక్కసారి గుటక వేస్తాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో మన ప్రమేయం ఉందా చెప్పండి? ఎవరి చేతిలో అయినా ప్రమేయం ఉందా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఎంత మనం తింటున్నాం, ఒక్కొక్కసారి నచ్చి ఇష్టం వచ్చినట్లు తినేస్తాం, ఒక్కొక్కసారి కంట్రోల్డ్ గా తింటాం. ఏదేమైనప్పటికీ 4 రకాల ఆహారాలు మనం తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆహారం కనుక గొంతు దిగి లోపలికి వెళ్ళాక అది ఎలా అరుగుతుంది? లోపల జఠరాగ్నిలాగా భగవంతుడే ఉన్నాడు. డైజెస్టివ్ ఫైర్ అంటారనమాట. ఆ ఫైర్ అనేది ఉంది కాబట్టి మనం తీసుకున్న ఆహారం అనేది శక్తిగా మారుతుంది. ఒకవేళ అది లేదనుకోండి, మన ఆ ఫైర్ ఏదైతే ఉందో అందులో కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చింది అనుకోండి, మన జీవితంలో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, ఇవంతా కూడా ఎందుకు ఫామ్ అవుతుంది తెలుసా? ఆ డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మనము వర్క్ అవ్వట్లేదు మన బాడీలో. అందువల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. మరి ఇంతకాలం వర్క్ అయ్యేలాగా చేసింది ఎవరు? ఇవాళ మనకి సమస్య వచ్చినప్పుడు భగవంతుడా అని పొట్టబట్టుకొని, అయ్యో నాకు ఇదంతా పట్టేసిందే, మంటగా ఉందే, అయ్యో నాకు అరగట్లేదే అని అంత కష్టపడుతూ ఉంటామే. మరి ఇంతకాలం అరిగించిన వాడెవరు? మనం అరిగించామా? మనం ఏమన్నా చేసామా? ఏమీ చేయలేదు. అంతా ఆయనే చేస్తున్నాడు. మనం ఒక్కొక్కసారి విపరీతంగా తినేస్తాము, కంట్రోల్ తప్పేసి తినేస్తాం, అయినప్పటికీ కూడా దాన్ని అరిగిస్తూ ఉన్నారు. సో ఇంత చేస్తున్నారు భగవంతుడు. ఇంకా ఏమంటారు తెలుసా? ఒక చిన్న బ్రెడ్ పీస్ ని ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ గా, అంటే బ్రెడ్ ముక్కని మనకి శక్తినిచ్చే మన రక్తంగా మార్చడానికి నిజంగా బయట ఏదన్నా ఒక సిస్టమ్ అనేది తయారు చేయాలి అంటే ఒక పెద్ద రూమ్ అంత సిస్టమ్ కావాలంట, ఒక బ్రెడ్ ని ఒక చుక్క బ్లడ్ గా మార్చడానికి. మనకి ఇవాళ తిన్న ఆహారాన్ని మన ఒంట్లో శక్తిగా మార్చడానికి మనకి ఎంత సిస్టమ్ ఉందో చెప్పండి? ఇంత పొట్ట మనకి, అవునా కదా? అవును మాతాజీ. అవును మాతాజీ. ఎంత చక్కగా భగవంతుడు ఇది చేస్తున్నారు ఆలోచించండి. ఒక చిన్న పీస్ ఆఫ్ బ్రెడ్ ని బ్లడ్ గా మార్చడానికి ఒక రూమ్ అంత పెద్ద ఎక్విప్మెంట్ కావాలంట, అంత మెషిన్స్ కావాలంట మనకి దాన్ని అలా మార్చడానికి. అంత వనరులు అవుతుందో కావాలంట. లేదా అనేది కూడా మనకు తెలియదు కూడా కదా తెలియదు, మాతాజీ. మెయిన్ తెలియదు. థింగ్ ఎగ్జాక్ట్లీ. అది ప్రూవ్ చేయాలంటే కూడా మిషనరీ కావాలి కదా. కరోనా టైంలో అర్థమవుతుంది వాయువు, ఆక్సిజన్ అనేది ఎంత అవసరము అని చెప్పి ఆ టైంలో శ్వాస అందకుండా కొట్టుకుంటున్న వ్యక్తి అర్థం చేసుకుంటాడు. ఇన్ని శ్వాసలు నాకు ఎలా ఇచ్చాడు భగవంతుడు. ఇవాళ ఒక్క ఆక్సిజన్ సిలిండర్ కొనాలంటే ఇన్ని డబ్బులు పెట్టాలా? ఇంత స్కేర్సిటీ ఉందా? మరి నేను ఇంత ఫ్రీగా ఇంత ఆక్సిజన్ ఎలా తెలుసుకున్నాను? ఎవరిచ్చారు నాకు ఇన్ని రోజులు? ఎవరు చేశారు నాకు ఈ పోషణ అని తెలుసుకున్నప్పుడు భక్తి చెయ్యాలని ఆ వ్యక్తికి అనిపించాలా లేదా చెప్పండి? ప్రతి క్షణం కూడా మన జీవితాన్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటే మనల్ని భగవంతుడికి దగ్గరికి కనెక్ట్ చేసే విధంగానే ఉంది మన జీవితం. మనం కూర్చొని ఆలోచించే స్థితే మనకి లేదనమాట. అది మన దారుణమైన పరిస్థితి. వాళ్ళ అంటే లేని దానికే పాకులాడుతూ ఉంటాం, ఉన్న దాంతో మేము ఎంత హ్యాపీగా ఉన్నాము, భగవంతుడు మనకి ఇంత ఇచ్చాడు కదా అనే హ్యాపీనెస్ అనేది లేదు మేడం. కరెక్ట్. అంటే మనకి ఇది ఒక చిన్న ఇల్లు ఉంది అంటే పెద్ద ఇల్లు వాళ్ళని చూసి మనం బాధపడతాం, కానీ
చిన్న గుడిసెల వాళ్ళకంటే మనం బాగున్నాం కదా అనే హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు భగవంతుని దయ వల్ల మనం అందరం బాగున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అలాగే కంపేర్ చేసుకుంటాను నేనైతే మాత్రం. కరెక్ట్. ఎప్పుడు కూడా మనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలన్నమాట. ఆ కృతజ్ఞత భావం లేదనుకోండి, మనకి ఇప్పటిదాకా ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో మన జీవితంలో వాటిని కూడా కళ్ళు మూసేసుకుంటాం అనమాట. నాకేమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, నా జీవితంలో ఏం లేదు అనే భావనలో ఉంటాం. ఇలా చాలా మందిని చూస్తూ ఉంటాం. అవునా కదా? ఎన్ని ఉన్నా ఎంత చక్కగా, ఎంతమందికి ఇవాళ ఆహారం లేదండి బయట. మనకి ఉండడానికి ఇల్లుంది, మన జీవనం గడుస్తుంది, మనం ఆహారం తింటున్నాం, తిన్న ఆహారం అరుగుతుంది, మనకి బాడీలో ప్రతి అవయవం పనిచేస్తుంది అంటే ఎంత కృతజ్ఞులమై ఉండాలి భగవంతునికి మనము. అయినప్పటికీ కూడా మనకి ఇంకా వంకలన్నమాట. నా జీవితంలో అది లేదు, నా జీవితంలో అన్యాయం జరిగింది, నా జీవితంలో ఇది చేసావు, నా జీవితంలో ఇది చేసావు, నా జీవితంలో అది చేసావు. ఇంకేం చేయాలి? ఏమిస్తే మనం భగవంతుడిని ఇంకా గుర్తిస్తాం చెప్పండి? ఇంకేం ఇవ్వాలి ఆయన మనకి? బోలెడంత ఇచ్చారు, బోలెడంత ఇచ్చారు. అండ్ ఇవాళ మన పరిస్థితికి కారణం భగవంతుడు కాదు, మనం చేసుకున్న కర్మల వల్లే మనకి ఇవాళ కష్టాలు వచ్చాయి. అది కూడా చెప్తున్నాడు భగవంతుడు. నేను నీ కర్మల్లో నేను వేలు పెట్టను, నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నువ్వు ఆ జ్ఞానాన్ని తీసుకొని బ్రతికితే నీ జీవితమే ఉత్తమ గతిగా ఉంటుంది. కానీ తీసుకోవడానికి నువ్వే సిద్ధంగా లేనప్పుడు నేనేం చేయను అంటాడు భగవంతుడు. సో మనమేమో జ్ఞానాన్ని తీసుకోకుండా బ్రతికేసి మనం పాపకర్మాలు చేసేసుకొని మనం అందులో చిక్కుకుపోయి బాధలు పడుతూ భగవంతుడా నువ్వు నాకు అన్యాయం చేసావని మాట్లాడుతూ ఉంటే, ఇంత ప్రేమిస్తున్నాడు భగవంతుడు, ఇన్ని ఇస్తున్నాడు మనకి భగవంతుడు, అయినప్పటికీ కూడా మనకి ఆయన పైన కంప్లైంట్స్. ఇట్లాంటి ధోరణిలో ఉంటే ఎప్పుడు వెళ్తాం మనం ఈ జైలు నుండి బయటికి? ఎప్పుడు శుద్ధీకరణ అవుతాము? ఎప్పుడు వెళ్తాం మన ఇంటికి మనం? అంగీకరిస్తారా లేదా? ఇట్లానే ఉందా లేదా సమాజం ఇవాళ? 100% అవును మాతాజీ. అది మన సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో శాస్త్ర జ్ఞానం అనేది, బుక్స్ అనేవి, గ్రంథాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇయర్ డివోటర్స్. ఇది మనకి మన స్మరణలో ఉండాలంటే నామజపం అనేది అంత ఇంపార్టెంట్. మనకి ఇది గుర్తు చేసే వాళ్ళు ఎవరు అంటే భక్తులు అనమాట. భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఇవే చర్చిస్తూ ఉంటాం కాబట్టి ఈ భావన అనేది మనము కంటిన్యూ చేయగలుగుతూ ఉంటాం అనమాట. ఓకే, ఇంకేమంటున్నారో చూద్దాం. ఫైనల్ గా ఆత్మ మరియు శరీరముల పోషకుడు ఎలా పోషిస్తున్నారో కూడా చూద్దాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. భగవంతుడు చెప్పేస్తున్నారు. వేదాలన్నీ కూడా తెలుసుకొని ఏం చేయాలి తెలుసా? ఏం సాధించాలి తెలుసా? నువ్వు నా గురించే తెలుసుకోవాలి. వేదాలన్నీ 4 వేదాలు మనకి మొత్తం జ్ఞానానికి భాండాగారం వేదాలు అంటారు కదా. అదంతా కూడా ఎందుకు అంటే అవన్నీ చదివి ఫైనల్ గా భగవంతుని గురించి తెలుసుకొని భగవద్ భక్తి చేయమనే వేదాలు చెప్తున్నాయి. ఇంకేమంటున్నారు ఇక్కడ? నా నుండే గుర్తుపెట్టుకునే శక్తి, మర్చిపోయే శక్తి, జ్ఞానము, ఇవన్నీ నా నుండే వస్తున్నాయని చెప్తున్నారు భగవంతుడు. ఓకే, మన జీవితం అనేది నడవాలి అంటే మనకి కొన్ని విషయాలు గుర్తుండాలి, కొన్ని విషయాలు మర్చిపోవాలి. ఒక వ్యక్తిని మనము మన జీవితంలో నుండి కోల్పోయినప్పుడు, మనకి ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మనకి చాలా బాధ ఉంటుంది. అది చాలా డిఫికల్ట్ ఫేజ్ ఎవరికైనా కానీ కాలం అనేది గడిచే కొద్దీ ఏమైంది? మెల్లమెల్లగా ఆ ప్రభావం నుండి మనం బయటపడగలుగుతామా లేదా చెప్పండి? ఎలా అవుతుంది తెలుసా అలాగా? మనలో ఆ మరపు అనేది భగవంతుడు ఇస్తున్నాడు. ఒకవేళ మరుపు పెట్టలేదనుకోండి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది తెలుసా. మనకి గత జన్మ నుండి ఈ జన్మకు వచ్చాము. గత జన్మలో మనం ఎవరిని పెళ్లి చేసుకున్నాము, మన తల్లిదండ్రులు ఎవరు, మన పిల్లలు ఎవరు, మనం ఏ ఇంట్లో ఉన్నాము, ఎక్కడ అనేది మనం మర్చిపోయాం కాబట్టి ఇవాళ మనం ఉన్న దాంట్లో ఈ మాత్రమైనా బ్రతకగలుగుతున్నాం. ఒకవేళ ఆ విషయాలన్నీ కూడా మనకు గుర్తున్నాయి అనుకోండి, ఎంత గందరగోళం అయితే ఆలోచించండి. ఏడ్చుకుంటూనే ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అందుకే భగవంతుడు మనకు పెద్దవాళ్ళు చెప్పారు కదా మాకు, అది మతి మరుపు దేవుడిచ్చిన గొప్ప వరం అని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా సో ఆ మరుపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అలానే మన జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని విషయాలు అనేవి జ్ఞాపకం ఉంటేనే మన జీవితాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళగలం. ఆ జ్ఞాపక శక్తి కూడా భగవంతుడి నుండే వస్తుంది, జ్ఞానం కూడా భగవంతుడి నుండే వస్తుంది. ఇవన్నీ కూడా ఆయన నుండే వస్తున్నాయని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇవేవీ లేదనుకోండి మనం అసలు ఒక్క క్షణం బ్రతకలేం.
సో మనకి Yes, Mataji. జఠరాగ్ని లేకపోతే బ్రతకలేం, సూర్యచంద్రులు లేకపోతే బ్రతకలేం, ఈ వాటర్ సైకిల్ గురించి చూసుకున్నాం కదా, అది లేకపోతే బ్రతకలేం, జ్ఞానం లేకపోతే బ్రతకలేం, మరుపు లేకపోతే బ్రతకలేం, జ్ఞాపకం అనేది లేకపోతే బ్రతకలేం, మనం సూర్యచంద్రుల అది ఏదైతే హెల్ప్ ఉంటుందో అది లేకపోతే బ్రతకలేం, ఏది బ్రతకలేం మనం. ఇన్నిటి పైన మనం ఆధారపడి ఉన్నాం. వీటన్నిటి వెనక ఉన్న వ్యక్తి ఒకే ఒక్కడు, పురుషోత్తముడు, భగవంతుడు. ఆయన లేకపోతే మన జీవితం లేనే లేదు. ఇంకా ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్, లాస్ట్ పార్ట్ లోకి వచ్చేసాము. 3 శ్లోకాలలో సారాంశం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ అక్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. క్షరులు అక్షరులు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతారు. అయితే మనము ఆధ్యాత్మిక జగత్తు నుండి ఈ జగత్తుకు వచ్చాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాం కదా. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జగత్తులోకి రారు. అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ జగత్తులోకి వచ్చి శరీరాలు తీసుకోరు అనమాట. కేవలం 10% ఆత్మలు మాత్రమే ఇక్కడికి వస్తాయంట. అంటే 90% ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు భగవంతునికి బహిర్ముఖం అవ్వలేదు, భగవంతునికి ఎదురు తిరగలేదు అనమాట, అగేన్స్ట్ అవ్వలేదు. నీ సేవనే ఎందుకు చేయాలి, నేను అనుభవించాలి, నేను సేవలు అందుకోవాలి, నేను కంట్రోలర్ అవ్వాలి అనే భావన వారికి లేదనమాట. వాళ్ళు భగవంతుడిగా యాక్సెప్ట్ చేశారు, భగవత్ సేవలో వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. బట్ మనందరం ఏంటి అంటే భగవంతునికి అగేన్స్ట్ అయిపోయాం, వదిలేసి వచ్చేసాం అనమాట. సో ఇట్లా వదిలేసి వచ్చిన వారిని క్షరులు అని పిలుస్తారనమాట. అంటే పతనం చెందే గుణం కలిగిన వారు. అక్కడే ఉండి భగవత్ సేవ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే అక్షరులు అని చెప్తారనమాట. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చి మనం కర్మలు చేసుకుంటూ జన్మలు తీసుకుంటూ ఉన్నాం. బట్ మనం భక్తి చేసామనుకోండి, మనం కూడా తిరిగి ఆ అక్షరుల స్థానంలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అక్షరులు కాదు, అక్షరుల స్థానంలోకి వెళ్ళిపోవచ్చు, అంటే ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవచ్చు. సో పతనం చెందేవారు క్షరులు. స్వతంత్రంగా భోగించాలనే కోరిక, ఎంతకాలం అయితే మనకి భగవంతుణ్ణి పక్కన పెట్టేసి నా సుఖభోగాలు నేను అనుభవించాలి అనే కోరికలో ఉంటామో అంతకాలం మనం ఈ భౌతిక జగత్తులోనే ఉంటాము. బట్ ఎప్పుడైతే భగవంతుణ్ణి కేంద్రంగా చేసుకొని బ్రతుకుతూ ఉంటామో అప్పుడు మనం మెల్లమెల్లగా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళగలుగుతాము. పతనం చెందని వారు అక్షరులు. ఎల్లప్పుడూ కృష్ణుడితో ఉండాలనే కోరిక ఉంటుంది, ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టరు. సో వీళ్ళు అక్షరులు అన్నమాట. భగవంతుణ్ణే కేంద్రంగా చేసుకొని బ్రతుకుతూ ఉంటారు, భగవత్ సేవనే ధ్యేయంగా పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. మనం ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం. ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో ఉంది కదా, ఇటువంటి స్థితిలో ఉన్నాం అనమాట. భక్తి చేస్తే ఏమైతే తెలుసా, ఈ ఫ్రేమ్ నుంచి రైట్ సైడ్ ఉన్న ఫ్రేమ్ లోకి మనం వస్తాం అనమాట. మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అది భక్తి చేసేది మనకి. ఓకే, అయితే ఇంకేమంటున్నారంటే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తవ్యయ ఈశ్వర. ఈ ఇరువురు గాక 3 లోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడు కలడు. అయితే ఈ క్షరులు అక్షరులు అని 2 కేటగిరీస్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి అతీతంగా ఒకరున్నారు. ఆయన ఎవరు అంటే పురుషోత్తముడు, భగవంతుడు. ఆయన అక్షరుల కేటగిరీలోకి రారు, అక్షరుల కేటగిరీలోకి రారు. ఆయన వీరిరువురికి అతీతంగా ఉంటారు. 3 లోకాలందు కూడా ఆయన శక్తి ద్వారానే నడుస్తూ ఉన్నాయి. సో ఆయనే పురుషోత్తముడు, భగవంతుడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడును అగుటచే నేను జగమునందున మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని. అందుకనే భగవంతునికి పురుషోత్తమ అనే పేరు వచ్చింది అనమాట. ఆయన క్షరుడు కాదు, అక్షరుడు కాదు, అతీతంగా ఉన్నారు, అందరికంటే ఉత్తమ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన పురుషోత్తముడు. సో పురుషోత్తముని గురించి, పురుషోత్తముడు ఉండే ధామం గురించి వర్ణించారు కాబట్టి ఈ అధ్యాయానికి ఇచ్చిన పేరు పురుషోత్తమ యోగము. అందుకనే ఈ అధ్యాయాన్ని పురుషోత్తమ మాసంలో, ఈ పురుషోత్తముడికి ఎంతో ప్రీతికరమైన మాసం అనమాట పురుషోత్తమ మాసం. ఆ మాసంలో ఈ అధ్యాయాన్ని కంఠస్థం చేస్తూ ఉంటారు. ఓకే, యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితంగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. ఎవరు అన్ని విషయాలు తెలిసిన వారు తెలుసా? ఎవరైతే భగవంతుడు కృష్ణనే దేవాది దేవుడు, ఆయనే పురుషోత్తముడు, ఆయనే అన్నిటికీ ఆధారం అని ఎవరైతే తెలుసుకుంటారో వారికి సమస్త జ్ఞానం ఉన్నట్టే.
అందుచే అతడు నా సంపూర్ణమకు భక్తియుక్త సేవలో నిమగ్నుడగును. సో ఎవరికైతే అర్థమవుతుందో భగవంతుడు పురుషోత్తముడే అన్నిటికీ ఆధారం, అన్నిటికీ మూలం ఆయనే అని తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవత్ భక్తి చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, సో ఇది మనకి పురుషోత్తమ యోగము. అండ్ ఈ విషయం తెలుసుకున్నాం, ఎవరైతే పురుషోత్తముడు దేవాది దేవుడు భగవంతుడు కృష్ణుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి సమస్తం తెలిసినట్టే. మిగిలినవి ఏమి తెలిసినా కానీ ఇన్కంప్లీట్. బట్ ఒక్కసారి ఈ విషయం తెలుసుకొని భక్తి చేయడం మొదలు పెట్టామా మన జీవితం పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ పురుషోత్తమ యోగము. సో HOME హోమార్ హోటల్ గురించి చర్చించుకున్నాము. మళ్ళీ ఎలా జన్మలు తీసుకుంటూ ఉంటాము, ఆధ్యాత్మిక జగత్తం భౌతిక జగత్తు గురించి తెలుసుకున్నాము, పునర్జన్మ వలయం అనేది తెలుసుకున్నాము, ఎలా భగవంతుడు మన యొక్క పోషకుడుగా ఉన్నారో తెలుసుకున్నాము. 3 శ్లోకాలలో సారం తెలుసుకున్నాము. క్షరులు అక్షరులకి అతీతంగా పురుషోత్తముడు ఉన్నారు. ఎవరైతే ఆయన గురించి తెలుసుకున్నారో వారికి సమస్తం తెలిసినట్టే. అటువంటి వ్యక్తి సదా భగవత్ సేవలో నియుక్తమవుతారు అని తెలుసుకున్నాం. ఓకే, 3 సార్లు మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాము, చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే. వస్తున్నా మాతాజీ. ఒక్క నిమిషం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. చెప్పండి మాతాజీ. నమస్తే మాతాజీ. చెప్పండి ఈ హరే కృష్ణ మంత్రం ఉంది కదా, అది నాకు మొదట ఫస్ట్ లో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అలా అలవాటు అయిపోయింది. అలాగా చేస్తున్నాను ఇది వరకు. ఇప్పుడు కృష్ణ కృష్ణ అని ముందర అనుకోలేకపోతున్నాను. అది ఏం చేయడం, పర్వాలేదా? మీరు ఒక కార్డు ఉంటది మాతాజీ, మీరు రేపు గెట్ టుగెదర్ కి రాగలిగినట్లయితే మీకు ఒక కార్డు ఇస్తాను నేను. తప్పకుండా వస్తాను మేడం, తప్పకుండా వస్తాను మాతాజీ. అక్కడ మీరు వచ్చినట్లయితే మీకు మంత్ర కార్డు ఉంటది అనమాట. ఆ కార్డ్స్ ఇస్తాను మీకు. ఆ కార్డు పైన మంత్రం ఉంటది. ఆ మంత్రం చూస్తూ మీరు చదవండి. ఒక వారం రోజులు మీరు చదివారనుకోండి మీకు అది అలవాటు అయిపోతుంది. అదే ముందర ఐదుకు రామ రామ హరే హరే మొదట వచ్చేసి అది చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది అనమాట. అది మాతాజీ చాలా గొప్పగా చాలా బాగా చెప్తున్నారు మేడం. ఎంత బాగా చెప్తున్నారంటే చాలా గొప్పగా ఉంది. ప్రతిదీ కూడా నేను అటెండ్ అవుతాను. నేను రేపు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ, ఏకాదశి గురించి కొద్దిగా చెప్తారా డీటెయిల్ గా? ఏకాదశి గురించా? రేపు చెప్తాను మాతాజీ. ఇవాళ మన క్లాస్ లేట్ అయిపోయింది కాబట్టి చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఎల్లుండి కదా మనకి ఏకాదశి, రేపు క్లాస్ లో చెప్తాను మీకు. సరే మాతాజీ. ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని డీటెయిల్ గా కొద్దిగా అర్థం చేయండి. ఎల్లుండి మనకి ఏకాదశి కాబట్టి రేపు క్లాస్ లో మనం చర్చించుకుంటే మీకు ఎల్లుండి మీరు ఫాలో అవ్వచ్చు ఉపవాసం అనేది. సరే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. నమస్తే మాతాజీ. కృష్ణ మాతాజీ. మాతాజీ ఇంకో చిన్న విషయం, ఇదివరకు రుద్రాక్షలతో చేసిందని చెప్పము, ఆ రుద్రాక్ష పనికొస్తాయి అయితే జనరల్ గా డివోటీస్ అయితే మాత్రం నీమ్ బీడ్స్ పైన చేస్తారు మాతాజీ. సో వేపమాల పైన చేస్తారు. సో వేపమాల పైన చేయండి. మీరు రేపు టెంపుల్ కి వస్తారు కాబట్టి అక్కడ మాల తీసుకోవచ్చు. మీరు జపా కార్డు నేను ఇస్తాను. అక్కడ దొరుకుతుంది కదా, అక్కడ తీసుకుంటాం మేడం. మీరు టెంపుల్ కి ఎవరైతే వస్తారో చక్కగా జపమాల కొనొచ్చు, మీరు జప బ్యాగ్ కొనొచ్చు, మీరు పుస్తకాలు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు కొనుక్కోవచ్చు, మీరు అక్కడ సర్టిఫికేట్స్ పొందొచ్చు. చాలా మీరు ఇమీడియట్ గా భక్తిలో మనం ఏమేవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరికేస్తుంది. తప్పకుండా వస్తాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, హరే రామ 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 హరే హరే అంటే దానికి మరే హరే కృష్ణ అని ముందు చెప్పడానికి తేడా ఏమొస్తుంది మాతాజీ? అంత రెండు భగవన్నామమే కదా. మనకు కృష్ణుడి కంటే రాముడి జన్మనే ముందు అంటారు కదా. ఏమనుకోకండి, ఇట్లా అడిగి నాకు ఎప్పటి నుంచే డౌట్ ఉంది. మా నాన్నమ్మ దగ్గర కూడా హరే రామ 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 హరే హరే అని ఆ నానుడి అది మాత్రం ఫ్రేమ్ కట్టింది ఒక ఫోటో ఎప్పటి నుంచో ఉండేదన్నమాట మా నానమ్మ దగ్గర. సో దీనికి అందువల్ల ఏంటి తేడా? రెండో చదివితే అదే నామమే కదా. నేను చెప్తాను. సో మనకి
ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మందికి కూడా వాడుకలో ఏం తెలుస్తుంది అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రమే తెలుస్తుంది చాలా మందికి. అయితే మంత్రం అనేది ఎప్పుడు జపించాలి అంటే ఒక గురువు దగ్గర ఉపదేశం అనేది తీసుకున్న తర్వాత మంత్రాన్ని మనం ఉచ్చారణ చేయాలి అని అంటారు. ఇది మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది అది. సో ఎంతమంది కలియుగంలో గురువుని ఆశ్రయించి మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని రోజు జపించడం అనేది చేసి బెనిఫిట్ పొందుతారు అనేది క్వశ్చన్ వేయాల్సిందనమాట. అంటే చాలా మందికి భక్తి అనే దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి వాళ్ళు గురువు దగ్గరకు వచ్చి మంత్ర దీక్ష తీసుకొని మంత్రం అనేది చెప్పి వాళ్ళు ఉద్ధరణ పొందడం అనేది ఇంకా చాలా ప్రశ్నార్థకంగా మారిన స్థితి అన్నమాట. సో ఆ టైంలో మనకి చైతన్య మహాప్రభు ఏం చేశారు అంటే ఈ హరే రామతో ఉన్న మహామంత్రాన్ని కొంచెం మార్చి హరే కృష్ణ మహామంత్రంగా మార్చి హరే కృష్ణ అనేది ముందు పెట్టి హరే రామ అనేది తర్వాత పెట్టి ఈ నామాన్ని సమస్త కలియుగంలో వాసులందరికీ కూడా ఉచితంగా ఇచ్చేశారనమాట. యాక్చువల్గా మీరు అనే ఈ హరే రామ మహామంత్రం అనే దానికి మనము గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని చెప్పాలి అంటారు. కానీ భగవంతుడు ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎవరు అనుకున్నాము? కృష్ణునే సాక్షాత్తు భక్తునిగా వచ్చారని చెప్పాను కదా. సో కృష్ణ హృదయం ఎలా ఉంటది అంటే కలియుగంలో జీవులు గురువుని ఆశ్రయించి తీసుకునేంత స్థితిలో లేరు. వాళ్ళకి అసలు భక్తి పైనే ఇంత మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేనప్పుడు భక్తిని ఇంకా సులభతరం చేయాలి. కాబట్టి ఎట్లాంటి మంత్ర డిజైన్ చేసి ఇచ్చారు అంటే ఇది గురువు ఉపదేశం లేకుండా కూడా జపించినా మీకు ఫుల్ రిజల్ట్స్ వచ్చేలాంటి మంత్రాన్ని మనకి చైతన్య మహాప్రభు డిజైన్ చేసి ఇచ్చారనమాట. అది హరే కృష్ణ మహామంత్రము. ఎందుకంటే హరే రామ మహామంత్రం ఇవ్వాలని చూసినప్పుడు చాలా మంది అడ్డుకున్నారు. అదేంటి ఉపదేశం లేకుండా ఎలా చెప్తారు? అందరూ వాళ్ళు ఉపదేశం తీసుకోవాల్సిందే అని చెప్పారనమాట. కానీ భగవంతుడి మనస్సు ఏంటి అంటే అందరూ ఉద్ధరింపబడాలి. సో ఇలా పెట్టుకుంటే అవ్వదు కలియుగంలో. కాబట్టి మంత్రాన్ని కొంచెం హరే కృష్ణ అనేది పైన పెట్టి హరే రామ అనేది కింద పెట్టి ఇవ్వడం అనేది ఇది ఫ్రీ అనమాట. ఎవ్రీ వన్ కెన్ చాంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. గురు దీక్ష ఉండాలి, దానికి కొన్ని నియమాలు ఉండాలి, ఇవేమీ లేవు. సో ఈ మంత్రానికి మాత్రం అందుకనే చెప్పాం కదా, ఈ మంత్రానికి ఎటువంటి నియమాలు లేవు. ఎటువంటి స్థితిలో అయినా చేయొచ్చు. ఆడవారు ఎటువంటి స్థితిలో ఉన్నా చేయొచ్చు. ఇంకా చాలా మంది అడుగుతారు, సో వాళ్ళ ఇంట్లో రీసెంట్ గా ఎవరైనా దేహత్యాగం చేశారు, మరి చేయొచ్చా లేదా, జపమాలను పట్టుకోవచ్చా లేదా, సో ఇట్లా అశుచి అనేది వచ్చింది, చేయొచ్చా లేదా, ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి కదా. ఈ నామం అనేది, ఈ మంత్రం అనేది ఎప్పుడైనా చేయొచ్చు. అంత సులభతరం చేసి అంత కృపని జోడించి మనకి చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట. అందుకనే స్పెసిఫిక్ గా ఈ మంత్రానికి ఎలాంటి నియమాలు లేవు. మిగిలిన మంత్రాలకి మాత్రం నియమాలు ఉంటాయి. వాటి నియమాలు ఫాలో అవ్వకుండా మంత్ర జపం చేయడం అనేది తప్పు. హరే కృష్ణ మహామంత్రానికి ఎలాంటి నియమాలు లేవు. మీరు స్నానం చేయకుండా చేసినా అదే ఫలితము, మీరు అశుచిగా ఉండి చేసిన ఫలితం అదే, మీరు శుచిగా ఉండి చేసినా, స్నానం చేసినా మనకి ఫలితం అనేది పొందుతాము. అయితే శుచి అనేది మనం ఫాలో అవ్వడం వల్ల మన మనస్సుని నియంత్రణలోకి తీసుకురావడానికి ఇవన్నీ దోహదపడతాయి. కాబట్టి వీలైనంత శుచిగా చేయండి అని చెప్తాం. ఒకవేళ ఓపిక లేదు, నేను లేవలేను, జ్వరంతో ఉన్నాను, లేచి ఇప్పుడు స్నానం చేసి నేను శుచి అనేది ఫాలో అవ్వలేను, నేను లేచి స్నానం చేస్తే ముందు జ్వరం పెరిగితే నేను కళ్ళు తిరిగి పడిపోతాను, అది కాదు కదా మనకి ఇంపార్టెంట్. కానీ నేను భగవంతునితో కనెక్ట్ అవ్వాలి. సో అటువంటి టైంలో హరే కృష్ణ మహామంత్రానికి ఎలాంటి నియమం లేదు. అక్కడే మనం మంచం పైన పడుకోనైనా కానీ భగవన్ నామం ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే బెనిఫిట్ మాత్రం 100% పొందుతాము. అది చైతన్య మహాప్రభు యొక్క కృప. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎందుకు హరే కృష్ణ మహామంత్రం వచ్చిందో? మనందరి ఉద్ధరణ కోసం. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సైకిల్లో మనకి అంటే ఏది తేడా ఉండదు కదా మాతాజీ, అందుకొరకు అంటే ముందు ఏది వచ్చింది అనేది కూడా మనం జపం చేస్తుంటే తేడా కూడా ఉండదు కదా మాతాజీ. కానీ మొదలు పెట్టేది ఎలా మొదలు పెడతారు? అవును, ఎస్ మాతాజీ. ఎస్, హరే కృష్ణ. హరే కృష్ణతో మొదలు పెట్టండి. ఎస్ మాతాజీ. అంటే మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు మాతాజీ నాకున్న సమస్య తీర్చేశారు మీరు. చాలా గొప్ప పని చేశారు. చాలా సంతోషం. మాతాజీ బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని కూడా చెప్పారు కదా. సో భగవంతుడు భగవద్గీతలోనే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో బహునాం జన్మ నామంతే అని చెప్పినప్పుడు వాసుదేవం అని చెప్పాడు కదా, అది కూడా అలాంటిదే కదా అని. కరెక్ట్. అంటే భగవన్ నామాలన్నీ కూడా గొప్పవే,
కలియుగానికి స్పెషల్ గా డిజైన్ చేసి ఇచ్చిన మంత్ర ఈ మంత్ర అంటారు. గోవింద అన్నా గొప్పదే, రామ అన్నా గొప్పదే, వాసుదేవ అన్నా గొప్పదే, నందనందన అన్నా గొప్పదే, గోవర్ధన అన్నా గొప్పదే. ఇవన్నీ కూడా భగవంతుడి నామాలే. ఏ నామం తీసుకున్నా మనకి మంచిదే. కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కల్లి సంతారణ ఉపనిషత్ అని, మనకి బృహదారణ్య ఉపనిషత్ అని, ఇలా కొన్ని ఉపనిషత్తుల్లో బ్రహ్మదేవుడు 4 ముఖాలతో వేదాలన్నీ చదివి ఈ 16 నామాలతో ఉన్న, ఈ 32 అక్షరాలతో ఉన్న హరే కృష్ణ మహామంత్రంకి కలియుగానికి ఉన్న అనర్థాలన్నింటినీ కూడా పోగొట్టే శక్తి ఈ మంత్రానికి ఉంది అని బ్రహ్మదేవుడు కూడా చాటించారు, భగవంతుడు కూడా ప్రసాదించారు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ మంత్ర జపం చేయడం వల్ల మనకి ఇంకా సులభంగా మనలో అనర్థాలు పోగొట్టుకుంటాము అనే భావన అనేది ఉంది మాతాజీ. డెఫినెట్లీ ఏ భగవన్ నామానికైనా కానీ ఆ పవర్ అనేది ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గా కలియుగానికి డిజైన్ చేసి ఇచ్చిన మంత్ర ఈ హరే కృష్ణ మహామంత్ర. ఇప్పుడు మనకి అలా అనుకున్నట్లయితే ధ్రువ మహారాజ్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు తెలుసా? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ, ఇట్లాంటివే చెప్తారు వాళ్ళు, అవునా కదా? సో అది వాళ్ళ గురువు నుండి వచ్చిన దీక్ష ప్రకారం వాళ్ళు ఆ మంత్రాన్ని వాళ్ళు జపిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. మనకి చైతన్య మహాప్రభు ఇచ్చిన మంత్రం ఫ్రీగా అందరికీ పనిచేసిన మంత్రం హరే కృష్ణ మహామంత్రం కాబట్టి మనం దాని బెనిఫిట్ పొందడానికి ఆ మంత్రాన్ని అలా చూపిస్తున్నాం అంతే. ఓకే, అదే సరే మహోదయ్. నేను ఇది భగవద్గీత ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ బిఫోర్ విన్నప్పుడు, ఈ భగవద్గీత విన్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే కూడా మంచిది అని చెప్పారు. అందుకని ఈ శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పారు. అందుకని డెఫినెట్లీ మంచివి, అవన్నీ భగవన్ నామాలే కాబట్టి మంచిదే. బట్ కలియుగం అన్న పేరుకు వచ్చింది కాబట్టి కలియుగానికి స్పెషల్ గా ఇచ్చిన మంత్ర అని మనం దీనిపైన ఫోకస్ చేస్తున్నాం అంతే మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ చెప్పండి. సుజాత మాతాజీ. జస్ట్ ఇది నార్మల్ గా ఒక విన్నపం లాగా మాతాజీ అందరికి తెలుస్తుంది అన్న ఒక ధోరణిలో. ఎందుకంటే ఇప్పుడు మన కరోనా టైంలో మనం ఆక్సిజన్ కోసము చాలా కష్టపడ్డాము, చాలా మనీ కూడా పెట్టాము. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ గా, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఈ దివాళీ వీటి టైంలో, ఎందుకంటే మనం కొంచెం ఇలాగా ఏమైనా డిస్కస్ చేస్తే కొంతమంది తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో అని నేను చెప్తున్నాను. దీపావళి టైంలో చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపులే చాలా మనీ అంతా స్పెండ్ చేసేసి అక్కడ సౌండ్ పొల్యూషన్, నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మాతాజీ. ఎందుకంటే ఇది ఒక రోజే కదా, మనం ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకపోతే అనే ఇదిలో ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు మోస్ట్లీ. ఎందుకంటే మనీ దేర్ ఎర్నింగ్ మనీ, బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ వేస్టింగ్ మనీ ఆల్సో. ఈ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా, సౌండ్ పొల్యూషన్ చాలా ఉంటుంది. కానీ మనం ఆక్సిజన్ మనం ఎంత మనం పొల్యూట్ చేస్తున్నామో అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అర్థం కావట్లేదు అనమాట. నార్మల్ గా అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇంత తెలియకపోయినా కూడా వాళ్ళే కొంచెం మనీ వేస్ట్ చేయడంలో చాలా తగ్గిస్తున్నారు అన్నమాట, అంటే మనీ స్పెండ్ చేయడంలో ఇటువంటి విషయాల మీద. ఈ సందర్భంగా కొంచెము తెలుస్తుందేమో అని నేను చెప్పాను మాతాజీ. ఇది ఏమైనా ఇందులో ఉంటే తప్పు ఏమైనా ఉంటే క్షమించాలి, అందరూ కూడా గమనించుకుంటారు అన్న ఒక. ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతూ ఉంటుంది మాతాజీ. మన ఆటోమొబైల్స్, మన ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి తెలుసా? మన భోగాల కోసం పెరుగుతున్నాయి. మన జీవితంలోకి భక్తి వచ్చింది అనుకోండి, వీలైనంత సింపుల్ గా బ్రతకడం నేర్చుకున్నాం అనుకోండి, చాలా పొల్యూషన్ తగ్గిపోతుంది. సో చాలా యాంగిల్స్ లో మనం పొల్యూషన్ అనేది చేసేస్తున్నాం అనమాట. నాట్ జస్ట్ దివాలి, చాలా విషయాల పరంగా మనము పొల్యూషన్ అనేది చేస్తున్నాం. ఓకే, సో మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ టూ మచ్ గా చేసేయడం. ఎందుకు అంత టూ మచ్ గా అంటే మన భోగాల కోసం. ఎందుకంత సుఖభోగాలు పడాలి అంటే అది ఎంజాయ్ చేస్తేనే కదా నా జీవితం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. సో వీటన్నిటిని కట్ షార్ట్ శ్రీల ప్రభుపాద్ భిక్షాదీతే చెప్తారు, అన్నెసెసరీగా ప్రశాంతంగా ఉన్న మన జీవితాన్ని, ఇంత పంట పండించుకొని ప్రశాంతంగా మనకు కావాల్సింది మనం వండుకొని తినగలిగే జీవితాన్ని మనం ఇవాళ ఎంత కాంప్లికేట్ చేసేసుకున్నామంటే, ఆ ఇండస్ట్రీస్ అని, ఈ ఇండస్ట్రీస్ అని, అదని ఇదని ఇదని అదని బోలెడంత పెంచేసుకున్నాము, లైఫ్ ని కాంప్లికేట్ చేసేసుకున్నాము అని అంటారు. లైఫ్ ఎప్పుడైతే కాంప్లికేట్ చేసుకుంటామో ప్రకృతి కూడా దాని ప్రభావం అనేది చూడాల్సి వస్తుంది. సో సరే, ఇప్పుడు మనం తెలుసుకున్నామని సడన్ గా ఆపేయడం కుదరదు. కానీ ఎక్కడైతే మనం బెటర్ గా చేయగలమో, మన రిసోర్సెస్ ని ఎక్కడైతే బెటర్ గా వాడగలమో దానికి తగ్గట్టుగా వాడుకుంటూ మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా భక్తి పథాన్ని తీసుకున్నారనుకోండి, సింపుల్ లివింగ్ లోకి వచ్చేస్తుంది. మీరు అనే పొల్యూషన్, మీరు అనే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డెఫినెట్ గా డెవలప్ అవుతాయి.
ఓకే, జై శ్రీకృష్ణ మాతాజీ. అది ఓన్లీ క్రాకర్స్ మీద ఒకటే డిపెండ్ అయ్యలేదు కదా మాతాజీ. Exactly, ఇప్పుడు నేను మన అదే హిందూ చెప్పాను. ఫెస్టివల్ మనకి ఇయర్ కి ఒకసారి వచ్చేది. సో So, మనము definitely, నేను ఎందుకంటే అదే ఇప్పుడు చెప్తాను. ప్లాస్టిక్ చూడండి అట్లా అంటాము, అది ఎక్కడి నుంచి నిర్మూలన రావాలి? సుప్రీం అని ఎవరు? మన గవర్నమెంట్ నుంచి రావాలి. చిన్న చిన్న దానికి చూడండి, చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు, చిన్న చిన్న కాఫీ పొడి ప్యాకెట్లు, చిన్న చిన్న ఇదే సాస్ ప్యాకెట్స్ అని, ఇవని అవని, ఇటువంటి ప్లాస్టిక్ అన్ని అటువంటి వాటిని బ్యాన్ చేసేస్తే అవుతుంది. కానీ మన సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు మాతాజీ. మనము మన లిమిట్ లో ఉంటాము, మన కంట్రోల్లో ఉంటాము. దేనికదే మన హిందూ ఫెస్టివల్ కూడా మనం ఆ ఇచ్చే రెస్పెక్ట్ అయితే మనం డెఫినెట్ గా ఇవ్వాలి మాతాజీ. నా ఉద్దేశం అదే, దానికి మాత్రం నేను ఎప్పుడు అగేనిస్ట్ మాతాజీ. మనం కాల్చొద్దు అని మనల్ని చేయడానికి చెప్పడానికి లేదు. పొల్యూషన్ కి ఇది ఒక్కటే రీజన్ కాదు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఐ టోటలీ చాలా ఉంది. మన చెట్లను పెంచొచ్చు, మనం వాతావరణాన్ని పెంచొచ్చు, మన ఇంట్లో పెంచొచ్చు, మన కాలనీలో పెంచొచ్చు, మన అపార్ట్మెంట్స్ లలో పెంచడానికి చేయొచ్చు, మన వీధిలో చేయొచ్చు. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మనం ఎంతో చేయొచ్చు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఎస్, సో పొల్యూషన్ అనేది నాట్ జస్ట్ రిలేటెడ్ టు వన్ థింగ్. ఒక్క రోజు జరిగేది, ఒక్క గంట జరిగే ప్రక్రియ కాదు పొల్యూషన్ అనేది. 365 days 24/7 పొల్యూషన్ అనేది జరుగుతూనే ఉంది ప్రపంచంలో. ఆ పొల్యూషన్ అనేది తగ్గాలి అంటే ఫస్ట్ పొల్యూషన్ ఎక్కడ తగ్గాలి తెలుసా? మన లోపల పొల్యూషన్ తగ్గాలి. మన లోపల పొల్యూషన్ తగ్గితే బయట కూడా పొల్యూషన్ తగ్గుతుంది. ఓకే, సో బయట ఫోకస్ అనేది ఎక్కువ చేయకూడదు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, సమాజాన్ని సెట్ చేయాలి అనే ముందు ఫస్ట్ మనం సెట్ అవ్వాలి. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒక పాపకి పజిల్ ఇచ్చినప్పుడు ఆ పాప ఏం చేసింది? సింపుల్ గా ఒక మనిషి బొమ్మ పెట్టేసింది, సమాజం సెట్ అయిపోయింది. మనం ఏం చేయాలి? భగవంతుడు ఎలా బ్రతకమన్నారో ఆ విధంగా బ్రతికితే ఇక్కడ పొల్యూషన్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా బయట కూడా పొల్యూషన్ తగ్గుతుంది. అందుకనే భగవద్గీత క్లాసెస్ లో సమాజంలో ఉద్ధరించాల్సిన ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ ఎక్కువ చేయము. మనల్ని మనం ఫస్ట్ ఉద్ధరించుకుంటే సమాజం ఉద్ధరింపబడుతుంది, దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, గత 15 days గా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. డిడ్ ఐ టేక్ ఎనీ కాన్సెప్ట్, ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ద అవుట్ సైడ్ వరల్డ్? ఫోకస్ అంతా ఎక్కడ ఉంది తెలుసా? ఇన్సైడ్ వరల్డ్ గురించి ఉంది ఫోకస్. ఫస్ట్ ట్రై టు సెట్ ద ఇన్సైడ్ వరల్డ్. మన అంతరంగిక జీవితాన్ని, మన లోపల ఉన్న అనర్థాన్ని, మన లోపల ఉన్న కలుషితాన్ని సెట్ చేసామనుకోండి, అలా నాట్ జస్ట్ 1%, ప్రతి ఒక్కరు కూడా లోపలున్న అనర్థాన్ని సెట్ చేస్తే బయట ప్రపంచం పూలవనంగా మారుతుంది. ఓకే, ప్రాబ్లం అక్కడ ఉంది. రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. పైన సర్ఫేస్ లెవెల్ చేంజెస్ కాదు మనకు కావాల్సింది. రూట్ కాజ్ ఎక్కడ నుండి మొదలవుతుంది సమస్య, అక్కడ మనం పట్టుకోవాలి, అక్కడ మనం కరెక్ట్ చేయాలి. మిగిలినంతా కూడా సెట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా నిర్మూలించాలి అనేదే భగవద్గీత చెప్తుంది. దాన్ని అలానే అర్థం చేసుకోండి. ఓకే, మీరు మంచి భావనతో చెప్తున్నారు, కొందరు పొల్యూషన్ తగ్గించాలని చెప్తున్నారు. సో బట్ పొల్యూషన్ అనేది నాట్ జస్ట్ వన్ డే, ఒక రోజు జరిగేది కాదు. పొల్యూషన్ అనేది ప్రతి క్షణం జరుగుతూనే ఉంది పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఆపాలి అంటే ఫస్ట్ ఇంటర్నల్ పొల్యూషన్ పైన మనం ఫోకస్ చేయాలి, దాన్ని క్లియర్ అవుట్ చేసుకోవాలి, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి మనం. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. రేపటి క్లాస్లో మనం కలిసిపోతాం. ఓకే, ధన్యవాదాలు.